కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం చేసింది ఎన్ని సంవత్సరాలు భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని నిర్మాణం చేసింది? అది ఇంకో 100 సంవత్సరాలు 100 ఏళ్ళ దాకా హైదరాబాద్కి ఇబ్బంది ఉండదు, తెలంగాణకి ఇబ్బంది ఉండదు. ఈ ఏడాది 13 నెలలు ఒక మంచి పని నాకు మీకు అనిపించింది కాంగ్రెస్లో. చాలా దావోసు వేడు. సరే, పెట్టుబడులు రావడానికి ఆయన కారణం కాదు, పెట్టుబడులు రావడానికి కేసీఆర్ కారణం. కానీ ఎల్ఎన్టీ వాళ్ళు అంటున్నది ఏంటంటే కేవలం నిర్మాణం చేసినాం తప్ప మొత్తం ఇంజనీర్లు చూసిన తప్పు మాది కాదు వాళ్ళదే అంటున్నారు. నిర్వహణ లోపం కావచ్చు, నిర్మాణ లోపం కావచ్చు, డిజైన్ లోపం కావచ్చు, అన్ని లోపాలు కావచ్చు అని ఇచ్చారు. అట్లా ఇస్తారా? కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు, ఇంత పెద్ద ప్రాజెక్ట్ మన దేశంలో ఎక్కడ ఇట్లాంటి అంటే ఇంత పెద్ద ఎత్తున విధ్వంసమైంది లేదు. కోడిగుడ్డు మీద బొచ్చు బిగుతూ కేసీఆర్ను బ్లేమ్ చేయాలనే ఒక తాపత్రయం కనబడుతూ ఉంది. 100% పర్ఫెక్ట్గా కట్టిన ప్రాజెక్టు ఒక్కటి కూడా లేదు. సరిగ్గా ఎన్నికలకు ముందు మేడిగడ్డలో 3 పియర్స్ కుంగడం అనేది యాదృచ్ఛికమా, దైవ నిర్ణయమా? అంచనాలకు మించి వచ్చినాయి కదా, దాన్ని ఎవరిని తప్పుపడతాం మనం? 28,25,000 క్యూసెక్కులు. అది పునాది వేసినప్పటి నుంచి మొదలుకుంటే అన్ని సంచలనమైన కథనాలే వచ్చినాయి. కూలేంత వరకు ఇప్పటికీ సంచలనమే. మనము డిస్కవరీ ఛానల్లో లిఫ్టింగ్ ఆఫ్ ది రివర్ అని ఒక పెద్ద డాక్యుమెంటరీ వచ్చింది. ఇవాళ కాంగ్రెస్ ఏడాది పై కాలంలో చేసింది 0 ఏం లేదు. ఇంకా ఏది నేను అప్రిషియేట్ చేయాలి రేవంత్ రెడ్డి చేసిన దానిలో? ఇంకా వేరే పనులు ఏం చేసిండని ఏమన్నా చేస్తే అప్రిషియేట్ చేద్దాం. నమస్తే. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఈరోజు వరకు కాళేశ్వరం ప్రాజెక్టు పైన చర్చ జరుగుతూనే ఉన్నది. దానిపైన కమిషన్ ఏర్పాటు, కమిషన్ ముందు హాజరవుతున్నవారు వారి అభిప్రాయాలు చెప్తున్నవారు, అభిప్రాయాలు కూడా ఒక్కొక్కరు పోయినప్పుడు ఒక్కో రకమైన వార్తలు పత్రికల్లో వస్తూ ఉన్నాయి. ఈ మధ్య ఆ వార్తల తీవ్రత పెరిగింది. పలానా కంపెనీలు అని, లేకపోతే పలానా సంస్థ అని, పలానా ఇంజనీర్ అని, పలానా మంత్రి అని, పలానా నిపుణులు అని, ఇట్లా అసలు కమిషన్ ఏం అడుగుతున్నది, బయట జరుగుతున్న చర్చ ఏమిటి, ఈ కమిషన్లు రిపోర్ట్లు ప్రభుత్వం తీసుకున్న తర్వాత అంతిమ ఫలితాలు గతంలో ఏమొచ్చినాయి, ఈ విషయాల గురించి మాట్లాడదాం. మన దగ్గర మొన్ననే కమిషన్ ముందు హాజరై తమ అభిప్రాయాన్ని చెప్పి వచ్చిన వారు, ఆయన చెప్పి వచ్చిన తర్వాతనే మరునాడు పేపర్లో పతాక స్థాయిలో వార్తలు వచ్చినాయి. ఆ నిపుణులే బి ప్రకాష్ గారు, వారు మన దగ్గర ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే కూర్చోండి. సార్, కమిషన్ ఎదురుగా మీరు హాజరై మరునాడు పత్రికల్లో వచ్చింది రాజకీయాలు మీరు మాట్లాడొద్దని మీ మీద కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు వచ్చిన వార్తలు. ఏం మాట్లాడారు రాజకీయం? నేను రాజకీయాలు మాట్లాడలే, ఆయన నా మీద ఆగ్రహం కూడా వ్యక్తం చేయలే. అది ఏమైందంటే ఎందుకు షిఫ్ట్ చేశారు తుమ్మిడిహట్టి బ్యారేజ్ని అక్కడికి అని చెప్పారు. అన్నప్పుడు మాకు ఇక్కడ నీటి లభ్యత తక్కువగా ఉంది, మహారాష్ట్ర వాళ్ళు ఏదైతే రిక్వెస్ట్ చేశారో 148 మీటర్లలో కట్టుకోమని, అప్పుడు మాకు దొరికేది 44 టీఎంసీలే. నగర అవసరాలకే 56 టీఎంసీలు కావాలి, వ్యవసాయ అవసరాలకు 200 టీఎంసీలు కావాలి. ఈ 44 టీఎంసీలు మేము ఏం చేసుకోవాలి? రాజశేఖర రెడ్డి మొదలుపెట్టిన ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుకే 16,40,000 ఎకరాల ఆయకట్టు ఉంది, 160 టీఎంసీలు దానికే సరిపోతలేవు. మరి అటువంటిప్పుడు ఏం చేసుకోవాలి ఈ 44 టీఎంసీలు? అందుకే ఇది సాధ్యం కాదని చెప్పి ఇది ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాకు పరిమితం చేద్దాం, మిగతా తెలంగాణ ఆయకట్టుకు, హైదరాబాద్ నగర అవసరాలకు, పారిశ్రామిక అవసరాలకు మనము వేరే ప్రాజెక్టు చూడాలని చెప్పి సిడబ్ల్యూసి ఇచ్చిన సూచనల మేరకే అది చేసింది. రెండవది ఏంటంటే మాకు స్టెబిలైజేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గతంలో కట్టిన సింగూరు, నిజాం సాగరు, శ్రీరామ్ సాగరు 2 దశలు, అట్లాగే మానేరు, అప్పర్ మానేరు ఎక్కడ కూడా నీళ్ళు లేవు. గతంలోలాగా పైనుంచి నీళ్ళు రావట్లేదు. తెలంగాణ ఉద్యమం మొదలైందే మాకు ఈ సాగునీటి కోసం అని ఒక మాట మాట్లాడినా. తెలంగాణ గురించి వద్దు, మాకు రాజకీయాలు అవసరం లేదు, మీరు ఈ డాక్యుమెంట్స్లో ఉన్న విషయాలే చెప్పండి. అది ఆగ్రహం చేసినట్టు కాదు, ఆయన ఒక సూచన చేశాడు. నేను కూడా రాజకీయాలు చెప్పలే, కోణం చెప్పాను. తెలంగాణ సాగునీటి కోణంలోనే తెలంగాణ ఉద్యమం వచ్చింది కాబట్టి ప్రజల డిమాండ్లను మేము పరిష్కరించాల్సి ఉన్నది. దానికోసమని అక్కడ నీళ్ళు సరిపోతలేవని కాళేశ్వరం మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కడితే
మనకు కావాల్సిన నీళ్ళు దొరుకుతాయి. 273 టీఎంసీలు ఇక్కడ లభ్యత ఉందని చెప్పి సిడబ్ల్యూసీ చెప్పింది. తర్వాత ఆల్టర్నేట్ సైట్స్ చూడమని కూడా సిడబ్ల్యూసీనే చెప్పింది. కాబట్టి మాకు మా అవసరాల తగ్గట్టుగా మేము ఈ ప్రాజెక్ట్ రూపకల్పన చేస్తామని చెప్పాను. అంటే సింగిల్ క్వశ్చన్ ఉన్నదా, లేకపోతే కనుక వాళ్ళు మధ్య మధ్యలో క్వశ్చన్ చేస్తారా మీకు? అంటే ఆయన ఒక క్వశ్చన్ వేసి దానికి ఆన్సర్ ఇచ్చేదాకా ఓపిక పడతాడు. ఆన్సర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్. మిమ్మల్ని ఎంతసేపు అడిగినారు? 45-50 మినిట్స్, 1 అవర్ కంటే తక్కువే. ఎందుకంటే ఆయన ఏమన్నాడంటే, నేను ఇచ్చిన అఫిడవిట్లో 17 అంశాలు ఉన్నాయి, 16 పేజీల అఫిడవిట్ అది. ఇందులో ఉన్న అంశాలన్నింటినీ కూడా నేను చదివాను, వీటి మీద వివరణ అక్కర్లేదు. ఆ వివరణ అవసరమైన 2 ప్రధానమైన ప్రశ్నలు అడిగాడు. ఒకటి, బ్యారేజ్ ఎందుకు షిఫ్ట్ చేశారనేది ఒకటి అడిగాడు. రిటైర్డ్ ఇంజనీర్స్ ఏం చెప్పారనేది రెండవది అడిగాడు. వాళ్ళు మేడిగడ్డ వద్దన్నారు కదా అని. వద్దనలేదు వాళ్ళు. అందులో 2 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఒకటి మేడిగడ్డ నిర్మాణము, రెండవది మేడిగడ్డ నుంచి మిడ్ మానేర్కి ఒక కెనాల్ లేదా టన్నెలా లేకుంటే లిఫ్టా ఏదో ఒకటి. ఈ రెండింటి మీదనే వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్లో వాళ్ళు మేడిగడ్డ వద్దని ఎక్కడ చెప్పలేదు, పైనుంచి మేడిగడ్డ కట్టాలని చెప్పారు, మేడిగడ్డ కట్టమని చెప్పారు. అందులో ఏంటంటే 105 మీటర్స్ హైట్ కట్టాలని చెప్పారు. ఇదే విషయాన్ని కమిషన్ ముందు చెప్పాను. మీరు కొంతమంది పేరు ప్రస్తావిస్తూ వీళ్ళు చెప్పింది తప్పు అని మీరు అన్నట్లు కూడా పక్కదారి పట్టిస్తున్నారు. పక్కదారి అంటే ఏం? వాళ్ళు చెప్పింది ఏమిటి? పక్కదారి ఏంటి? అంటే బెదిర శ్రీరాము, రఘు, వీళ్ళు కోదండరామ్ కానీ ఏమన్నారంటే, ఒకటి, అక్కడ 160 టీఎంసీల లభ్యత ఉన్నప్పుడు గ్రావిటీతో నీళ్ళు తెచ్చుకోవడానికి ఎందుకు మళ్ళీ కాళేశ్వరం పోవాల్సి వచ్చింది? ముగ్గురు కూడా అదే మాట మీద, మన గ్రావిటీతో వస్తే ఖర్చు తక్కువ అయ్యేది కదా, కరెంట్ బిల్లులు తక్కువ అయ్యేది కదా, ఇట్లా మాట్లాడారు. నెంబర్ 1 ఏంటంటే 160 టీఎంసీల లభ్యత అనేది అక్కడ ఉన్నది, కానీ మన వాటా 102 టీఎంసీలే. ఈ 63 టీఎంసీలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయంటే అది ఎగువ రాష్ట్రాల వాటా. వాళ్ళు ప్రాజెక్టులు కట్టుకున్నట్టయితే ఆ నీళ్ళు రావు మనకు. కాబట్టి మనకు వచ్చేది 102 టీఎంసీలే, మన రైట్ దాని మీదనే ఉంది. కాబట్టి అది 160 టీఎంసీలు అనేది తప్పు. రెండవది, వచ్చిన నీళ్ళని వచ్చినట్టు మనం ఉపయోగించుకోవాలంటే స్టోరేజ్ ఉండాలి. స్టోరేజ్ 4వ వంతు తగ్గిపోతుంది. ఎందుకంటే వాళ్ళు 152 మీటర్ల ఎత్తున నది నుంచి నీళ్ళు వస్తాయి. ఆ ఎత్తుకు బ్యారేజ్ కట్టినట్టయితే మనకు ఆడ 5.6 టీఎంసీల స్టోరేజ్ ఉండేది. ఇప్పుడు 148 మీటర్లకు కట్టుకోమంటారు, స్టోరేజ్ తగ్గుతుంది, 1.8 టీఎంసీ వస్తుంది. 5.6 బదులు 1.8 వస్తున్నది. 4వ వంతు తగ్గుతున్నది. తగ్గడం వల్ల వచ్చిన నీళ్ళను వచ్చినట్టు లిఫ్ట్ చేసుకుంటే కనుక 44 టీఎంసీలు మాత్రమే మనం ఎత్తిపోసుకోగలుగుతాం. మిగిలిన నీళ్ళని స్టోరేజ్ సరిగా లేదు కాబట్టి కిందికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు 148 తగ్గించినాక అది గ్రావిటీ ప్రాజెక్ట్ కాదు. ముందు కూడా గ్రావిటీ ప్రాజెక్ట్ కాదు. 2 లిఫ్ట్లు ఉంటాయి. మొదలు 40 టీఎంసీ 40 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్ ఉంది. ఎక్కడి నుంచి ఎల్లంపల్లికి రావాలంటే తుమ్మిడెట్టి బ్యారేజ్ నుంచి 152 లెవెల్లో కాలువలు తీశారు. ఆ కాలువల నుంచి కొద్ది దూరం వచ్చిన తర్వాత 40 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్ చేసుకుంటే తప్ప ఎల్లంపల్లి రిజర్వాయర్లో పడవు. కాబట్టి అది గ్రావిటీ ప్రాజెక్ట్ అసలే కాదు. వీళ్ళు గ్రావిటీ ప్రాజెక్ట్ అని చెప్పారు. రెండవది, ఇప్పుడు తగ్గింది, 152 నుంచి 148 తగ్గింది. కాలువలేమో 152లో ఉన్నాయి. ఇంకో లిఫ్ట్ అవసరమైంది. అంతకుముందేమో రిజర్వాయర్ల స్టోరేజ్ ఎక్కువ ఉండాలి, హైట్ ఎక్కువ ఉండాలి కాబట్టి గ్రావిటీతో వచ్చేది 152 ఉంటే. బట్ కాలువలు తవ్వింది 152కు అనుగుణంగా తవ్వారు. ఇప్పుడు 148లో నీళ్ళు ఉంటాయి, 152కి ఎత్తిపోసుకోవాలి, మళ్ళీ ఒక లిఫ్టు. అంటే 3 లిఫ్టులు. ఇక్కడ 2 లిఫ్ట్లు, ఒకటి 4 మీటర్లు, ఒకటి 40 మీటర్లు. 2 లిఫ్ట్ల బదులు అన్నారం సుందిల్లో మేడిగడ్డ 3 లిఫ్ట్లు అవుతున్నాయి. ఇంకొక లిఫ్ట్ మాత్రమే ఎక్కువ అవుతుంది. లాజిక్ కాబట్టి ఇది గ్రావిటీ ప్రాజెక్ట్ కాదు, వాళ్ళు గ్రావిటీ అంటున్నారు. కరెంట్ బిల్లులలో పెద్ద తేడా ఉండదు. కరెంట్ బిల్లుల తేడా ఎందుకు ఉంటుందంటే ఆయకట్టు పెరిగింది కాబట్టి. ఆ ప్రాజెక్ట్ ఏమో 16,40,000 ఎకరాలు, ఈ ప్రాజెక్ట్ ఏమో 45 లక్షల ఎకరాలు. 18,75,000 ఎకరాలు స్టెబిలైజేషన్, 18,25,000 ఎకరాలు కొత్త ఆయకట్టు, 37 లక్షలు అయింది. 37 లక్షలు బొంగ ఇంకా 8 లక్షల ఎకరాలు కూడా తీసుకురావాలని చెప్పి 3వ టీఎంసీకి ప్రొవిజన్ పెట్టి వర్క్స్ కూడా కంప్లీట్ చేశారు. 3వ టీఎంసీ నీళ్ళు కూడా వచ్చినట్టయితే మనకు 200 టీఎంసీల కంటే ఎక్కువ దొరుకుతాయి. కాబట్టి మనకు ఆ కాంపోనెంట్లో వచ్చే వాటర్తోని ఇంకో 8 లక్షల ఎకరాలు ఎక్కువ పండించుకోవచ్చు. 45 లక్షల ఎకరాలకు దాన్ని డిజైన్ చేశారు 16 లక్షల ఎకరాల నుంచి. అందుకని మనకు తెలంగాణకు, ఉత్తర తెలంగాణకు ఇది ఒక వరప్రదాయని, ఇది ప్రాణహిత, మన జీవహిత అని చెప్పేసి చెప్పారు.
కానీ ఇక్కడ ఆ రిపోర్టు హాజరై వచ్చిన వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడిందని మళ్ళీ నేను పత్రికల దగ్గరికి వస్తాను. లోపము ఇంజనీర్లదా లేదా డ్రాయింగ్ల ప్రకారం చేయని వాళ్ళదా, ఎవరిది ఎక్కడ? వీళ్ళ వర్షన్ ఇట్లా ఉంది, వీళ్ళ వర్షన్ ఇట్లా ఉంది. ఇది రాజకీయ కక్ష కోసం కమిషన్ వేశారు. రేవంత్ రెడ్డి వేసింది జస్ట్ పొలిటికల్ వెంగెన్స్, కేవలం రాజకీయ కక్ష. ఏంటంటే ఏదో జరిగింది, కేసీఆర్ను ఒక దోషిగా నిర్ధారించి, అది కాళేశ్వరం విచారణ రిపోర్టు అది ఎప్పుడన్నా రాని, ఇప్పుడు ఈ పేరుతోని కేసీఆర్ను బాగా డబ్బులు తిన్నాడు, ఆయన ₹1,00,00,000 ఎంత 1,00,00,000 కోట్లు, 1,00,00,000 కోట్ల అవినీతి జరిగింది అని ప్రచారం చేయగలిగాడు. దానికి తగ్గట్టుగానే అది డ్యామేజ్ అయింది. జనం కూడా ఏమనుకున్నారు, నిజంగా 1,00,00,000 కోట్లు తినడు కావచ్చు, అందుకే డ్యామేజ్ అయింది అని అన్నాడు. ఇప్పుడు 1,00,00,000 కోట్లు తినడాన్ని రేవంత్ రెడ్డి చెప్పింది వాస్తవమా? అవాస్తవం అని చెప్పడానికి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కాళేశ్వరం మీద ఆయన ఖర్చు ఎంత అంటే అసెంబ్లీలో 93,000 కోట్లు అని కాగ్ రిపోర్టుకు సమాధానంగా ఇచ్చారు. అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటికే 93,000 కోట్లు, మరి 1,00,00,000 కోట్లు ఎక్కడ తిన్నాడు కేసీఆర్? రెండవది, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన నాటికే దాని మీద ఖర్చు అయింది. అది రాజశేఖర రెడ్డి ప్రాణహిత సేవల పేరుతో 2007 నుంచి ఖర్చు స్టార్ట్ అయింది. అప్పటికే దాదాపు ఒక 6-7 వేల కోట్ల ఖర్చు అయింది. కాలువల దవ్విన్లు, అండర్ గ్రౌండ్ పంపింగ్ ఇవన్నీ మొదలైనవి. ఇవన్నీ కలిపితే దాదాపు 6-7 వేల కోట్లు అప్పటికే ఖర్చు అయింది. దాదాపు 13,000 కోట్ల వరకు కాంట్రాక్టర్లు చెల్లించారు. తర్వాత కోదండరామ్ అంటాడు అంతా ఆంధ్ర కాంట్రాక్టర్లైనా మనోళ్ళు పనికిరారా అని. ఇచ్చింది ఎవరు? రాజశేఖర రెడ్డి ఇచ్చాడు. టెండర్స్ పెట్టి ఆంధ్ర కాంట్రాక్టర్ నవయుగకి ఇచ్చింది ఎవరు? ఎల్ఎన్టీకి ఇచ్చింది ఎవరు? వీళ్ళందరూ మేఘాకి ఇచ్చింది ఎవరు? ఇదంతా ఇప్పుడు కాదు కదా. ఈ బ్యారేజీలు మాత్రమే కేసీఆర్ వచ్చినాక ఇచ్చాడు. రీఇంజనీరింగ్ ఏమున్నాయి? రీడిజైన్ అనుకున్నప్పుడు రీకాంట్రాక్ట్ ఎందుకు చేయకూడదు? రీఇంజనీరింగ్లు ఏమున్నాయి? ఓన్లీ 3 అన్నారం, మేడిగడ్డ, సుందిల్లా. ఇవి మాత్రమే కేసీఆర్ ఇచ్చిన కాంట్రాక్ట్స్ కేసీఆర్ పాలన లోపల, ఓపెన్ టెండర్స్. బట్ మిగతాదంతా కాళేశ్వరం అంతా ఎల్లంపల్లి దగ్గర నుంచి కొండపోచమ్మ సాగర్ దాకా ఇదివరకు ఉన్న నెట్వర్కే కదా. కొద్ది రిజర్వాయర్లు పెంచాడు. అదివరకు 14.6 టీఎంసీలు ఉంటే ఇప్పుడు 141 టీఎంసీలు రిజర్వాయర్లు అయినాయి. ఎందుకంటే స్టోరేజ్ లేకుండా, రిజర్వాయర్ లేకుండా కట్టాలనుకున్నారు. అప్పుడు అది తప్పు కదా. సిడబ్ల్యూసీ అడిగింది, ఇన్ని నీళ్ళను మీరు ఎక్కడ పోసుకుంటారు అని. నువ్వు ఎప్పటికప్పుడు లిఫ్ట్ చేయాలి కదా. వర్షాకాలం ఉండేదే 3 నెలలు, 3 నెలల్లో లిఫ్ట్ చేసుకోవాలి కదా. లేదు, స్టోరేజ్ 14 టీఎంసీలు సరిపోదు. అందుకే కేసీఆర్ ఏం చేసిండు, రీఇంజనీరింగ్ చేయాల్సి వచ్చింది. బట్ కాంట్రాక్ట్స్ అన్నీ అవే ఉంటాయి. అదివరకు ఉన్న వాళ్ళే దాన్ని వైడెన్ చేసినప్పుడు దానికి అడిషనల్ కాంపోనెంట్ వస్తుంది. అంటే కేసీఆర్ సంబంధం లేదు. వాళ్ళు ఓన్లీ 3 బ్యారేజీలు, 3 పంపింగ్ స్టేషన్లు, 3 ట్రాన్స్ఫార్మర్స్. తర్వాత కొన్ని దిక్కుల కాంపోనెంట్స్ పెరిగినాయి. కొండపోచమ్మ సాగర్ పెరిగింది, మల్లన్న సాగర్ కొత్తగా వచ్చింది. అదివరకు చిన్నది ఉండే 1 టీఎంసీ ఉన్నదాన్ని 50 టీఎంసీ చేశారు. వాటికి కొత్త కాంట్రాక్ట్స్ ఇచ్చారు. కానీ ఎల్ఎన్టీ వాళ్ళు అంటున్నది ఏంటంటే కేవలం నిర్మాణం చేసినాం తప్ప ఆ డ్రాయింగ్లు కానీ లేకపోతే కనుక ఆ పని పర్యవేక్షణ కానీ మొత్తం ఇంజనీర్లే చూస్తున్న తప్పు మాది కాదు, వాళ్ళదే అంటున్నారు. ఇప్పుడు తప్పు వాళ్ళ మీద అనేది ఎవరు చెప్పాలి? ఈ రోజు వరకు కూడా ఎవరు నిర్ధారణ చేస్తారు తప్పు ఎవరు? కానీ టెక్నికల్గా స్టడీ చేసి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చెప్పాలి. ఇంకా వాళ్ళు ఇవ్వలే కదా రిపోర్ట్. వాళ్ళు ఫస్ట్ ప్రిలిమినరీ రిపోర్ట్ ఇచ్చారు. మేడిగడ్డ అక్టోబర్ 21, 2023లో డ్యామేజ్ అయింది. వాళ్ళు అక్టోబర్ 21 డ్యామేజ్ అయితే 23 నాడు కిషన్ రెడ్డి గారు లేఖ రాశారు. 24కు వచ్చారు, ఒక రౌండ్ తిరిగిపోయిన్లు. పోయినాక కొన్ని అడిగిన్లు క్వరీస్ అప్పుడున్న గవర్నమెంట్ని, మీరు ఈ రిపోర్ట్స్ అన్ని పంపండి అన్నారు. వాళ్ళు పంపారు, మాకు సరిపోతలేవు, మీరు తక్కువ పంపారన్నారు. కనీసం ఈ రికార్డ్స్ అన్ని వాళ్ళ దగ్గరికి వచ్చేంత, రిపోర్ట్స్ అన్ని వాళ్ళ దగ్గరికి వచ్చేంతసేపు కూడా వాళ్ళు ఆగలేదు. 31 అక్టోబర్ రోజు వాళ్ళు మొత్తం ఇది డ్యామేజ్ జరగడానికి నిర్వహణ లోపం కావచ్చు, నిర్మాణ లోపం కావచ్చు, డిజైన్ లోపం కావచ్చు, అన్ని లోపాలు కావచ్చు అని ఇచ్చారు. అట్లా ఇస్తారా? ఏదో ఒకటి ఇవ్వాలి కదా. వాళ్ళు అన్నీ చెప్పారు, ఏదైనా కారణం కావచ్చు అన్నారు. అంటే అది ఏ కారణమో వాళ్ళకి తెలియలేదని. ఏదైనా కావచ్చు అంటే ఇది ఏదో తెలియదు కాబట్టి ఏదైనా కావచ్చు అన్నావు. ఇప్పటికీ అదే పరిస్థితి. ఇప్పుడు అక్టోబర్ 31, 2023 నుంచి 2025 ఇవాళ జనవరి ఎండింగ్కి వస్తున్నాం మనం. ఏం తేడా లేదు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు అన్ని పరీక్షలు చేశారు కానీ ఇప్పటివరకు రిపోర్ట్ ఇవ్వలేదు. మరి అది పినాకి చంద్రఘోష్ గారు ఎట్లా తెలుస్తారు? ఆయన జడ్జి గారు,
వాళ్ళు కదా తేల్చాల్సింది, ఎన్డీఎస్ఏ వాళ్ళు కదా. అది రిపోర్ట్ వచ్చేదాకా ఇది విచారణ కాలం పొడిగిస్తూనే ఉంటారు. ఏం తేలేది ఏముండదు. కాంట్రాక్టర్ బాధ్యుడా కాదా అనేది తేల్చాల్సింది వాళ్ళు. నన్ను కూడా అడిగారు ఏమై ఉండొచ్చు అని. నాకు తేల్చాల్సింది ఎన్డీఎస్ఏ కదా, మనం ఎట్లా చెప్తాం. ఇప్పుడు ఏం చేయాలంటారు దాన్ని అన్నాడు లాస్ట్కి వచ్చే ముందు. మరి ఇప్పుడు ఆ మేడిగడ్డను ఏం చేయాలి అన్నాడు. రిపేర్ చేయాలి, రిస్టోర్ చేయాలి. అంటే పాసిబుల్ అవుద్దా అంటే 100% అవుద్దా అని చెప్పాం. ఎట్లా అవుతుంది? ఇలాంటి వాళ్ళు కూడా అదే చెప్పారు. 85 పియర్స్ కట్టిన వాళ్ళకు ఒక 3 కుంగితే కట్టరాదా? పోనీ ఒక 8 బ్లాకులు కట్టిన వాళ్ళకు ఒక బ్లాక్ కుంగితే కాదా, కట్టరాదా? కానీ ఒక 2-3 బిల్డింగులు పడేంత కింద రంధ్రం పడ్డది అంటున్నారు. కింద గొయ్యి పడ్డది. ఆ గొయ్యి పడ్డదాన్ని పూడ్చిండ్లు. అయితే ఇప్పుడు గ్రౌటింగ్ చేయాలి. ఇప్పుడు మొత్తం తీయాలి. అది 3 పియర్స్ తీయడం కుదరదు, ఎందుకంటే అది ఒక బ్లాక్లో ఉంది. ఆ బ్లాక్లో ఉన్న 11 పియర్స్ 12 పియర్స్ ఉంటాయి. ఆ మొత్తం తీయాలి. ఆ బ్లాక్ తీసేయాలి. తీసేసి మళ్ళీ రీబిల్డ్ చేయాలి మొదటి నుంచి. మళ్ళీ ఒక బ్లాక్ 8 బ్లాకులు ఉంటాయి ఇక్కడ మన మేడిగడ్డలో. 8 బ్లాకులలో ఉన్న మొత్తం పియర్స్ 85. ఈ 85లోకి వెళ్ళి ఈ 7వ నంబర్ బ్లాక్ ఏదైతుందో ఆ సిరివంచ సైడ్ ఉంటుంది, అటు సైడు మహారాష్ట్ర సైడ్ 8వ బ్లాక్ కూడా ఉంది, అది సురక్షితంగా ఉంది. మళ్ళీ 1 నుంచి 6 సురక్షితంగా ఉన్నాయి. ఆ 7వ బ్లాక్ ఒకటి తీయాలి. అందులోంచి 3 పియర్స్ దెబ్బతిన్నా కూడా మిగతా 8 పియర్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది, ఎందుకంటే ఒకటే బ్లాక్లో ఉన్నాయి. అవి తీసి మళ్ళీ కిందంతా మళ్ళీ రిపేర్ చేసి మళ్ళీ వేయాలి. సేమ్ సీకెండ్ పైల్ సిస్టమ్ ఏదైతుందో అదే పద్ధతిలో వేయాలి. కానీ ఎక్కడ చేయండి సీకెండ్ పైల్స్ ఎందుకు వేసింది ఇక్కడ అనేది కూడా దీంట్లో జరిగింది. ఇది వెనువెంటనే పనులు చేయడం, వ్యవధి ఇవ్వకపోవడం, ఇది ప్రెజర్ చేసిండ్రు అనేది కూడా. నేను ఏమంటున్నా, ఇప్పుడు మేడిగడ్డలో 85 పియర్స్ ఉన్నాయి. నిర్మాణ లోపం ఉన్నదనుకో, 3 ఎందుకు పోతాయి? 85 పోతాయి కదా. ఆ 3 ఎందుకు పోవాలి అంటే డిజైన్ లోపం ఉన్నా, నిర్మాణ లోపం ఉన్నా, నాణ్యత లోపం ఉన్నా మిగతా కూడా పోవాలి. నంబర్ 1 ఎప్పుడు పోవాలి? 2019లోనే పోవాలి. 2019లోనే 15 లక్షల క్యూసెక్ల వరద వచ్చింది. తర్వాత అప్పుడు పోలేదు. 2020లో పోలే, 2021లో పోలే, 22 జూలై 15 నాడు దాని కెపాసిటీ కంటే ఎక్కువ వచ్చింది. దాని కెపాసిటీ అంచనా ఏం వేశారంటే 500 సంవత్సరాలలో 28,25,000 క్యూసెక్ల వరద వచ్చింది. కాబట్టి దీన్ని ఇంకో 15,000 క్యూసెక్లు ఎక్కువ కట్టారు. 28,40,000 క్యూసెక్లకు కట్టారు. బట్ ఆ రోజు వచ్చింది ఎంత అంటే 28,75,000 క్యూసెక్లు. అంటే ఇంకా 3 టీఎంసీలు ఎక్కువ వచ్చినాయి. వచ్చినా కూడా తట్టుకోనున్నదిగా, తట్టుకున్నది. కానీ ఆ రోజు వచ్చిన ఫ్లడ్ యొక్క ఎఫెక్ట్ అనేది మెల్లమెల్లగా దాని మీద ప్రభావితం చూపెట్టింది. అది డ్యామేజ్ అయింది ఆ వరదకు. 28,75,000 క్యూసెక్ల వరద చరిత్రలో 500 సంవత్సరాల్లో ఎన్నడూ రికార్డు కాలే. ఇంకోటి కూలిపోయిన వారంలో కూడా 11 లక్షల క్యూసెక్లు వచ్చింది. అదివరకు బ్రీచ్ అయింది, కొద్ది ఎక్కువైంది. అది మొత్తానికే ప్రమాదం ఏర్పడింది. కానీ మీరు 2 సార్లు హాజరైండు కమిషన్ ముందు. 3 సార్లు. మొదటిసారి ఏమడిగిన మిమ్మల్ని? మొదటిసారి ఒక నోట్ ఇచ్చాను నేను. నోట్ ఇచ్చిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, ఇంకా నువ్వు వేరే విషయాల మీద కూడా ఎన్నైతే అంశాలు నేను కాళేశ్వరం రిలేటెడ్ అన్నిటి మీద ఇవ్వండి అని అన్నాడు. అన్నిటి మీద ఇచ్చాను. ఇచ్చిన తర్వాత రెండోసారి పోయి అన్నిటి మీద ఇచ్చాను. అప్పుడు రిపోర్ట్ ఇచ్చిపోండి, నేను మళ్ళీ పిలుస్తాను మిమ్మల్ని అన్నాడు. మూడోసారి నన్ను క్రాస్ ఎగ్జామినేషన్ చేశాను. మొదటిసారి పోయినప్పుడు ప్రశ్నలు ఏమైనా వేసారా మిమ్మల్ని? మొదటిసారి పోయినప్పుడు ఆయనే జడ్జి గారు కదా, ఆయన కొద్దిగా నేను అడ్వకేట్ని కాబట్టి ఆయన జడ్జి కాబట్టి కాసేపు పిచ్చాపాటు మాట్లాడండి అంతే. వేరే ప్రశ్నలు ఏమీ వేయలే. నోటు చూసిండు, దీన్ని అఫిడవిట్ ఫామ్లో ఇంకా కొంచెం ఎలాబొరేటెడ్గా తీసుకురండి అన్నాడు. రెండోసారి ఇచ్చి మళ్ళీ రెండోసారి ఏమన్నాడంటే, మీరు రిపోర్ట్ ఇచ్చి వెళ్ళిపోండి, నేను మిమ్మల్ని విచారించే సమయం వస్తుంది, అప్పుడు పిలుస్తాను అన్నాడు. సాధారణంగా ఈ ఎంక్వైరీలు జరిగినప్పుడు ముందు సమాచారం ఇచ్చి, లేకపోతే కనుక పలానా ప్రశ్నలు అడుగుతామని కానీ ఏమన్నా చెప్తారా, ప్రిపేర్ చేస్తారా, ఎట్లుంటుంది? అట్లా చెప్పరు. మనం ఏమిస్తే తీసుకుంటారు. అందులో నుంచి కొన్ని క్వశ్చన్స్ కాంట్రవర్సీ ఉన్నాయి తీస్తారు. ఇప్పుడు నేను ఇచ్చిన రిపోర్ట్లో ఆయన కాంట్రవర్సీ అనిపించింది 2 ఇంజనీర్స్ రిపోర్ట్లో నేను చెప్పింది వేరు,
కోదండరామును వీళ్ళు చెప్పింది వేరు, బెదిరి శ్రీరామ్ వాళ్ళు. రెండోది ఎందుకు బ్యారేజ్ షిఫ్ట్ చేసిన అనే దాని మీద వాళ్ళు చెప్పింది వేరు, మేము చెప్పింది వేరు. ఆ రెండు కాంట్రవర్షియల్ కనబడ్డది కాబట్టి ఆ రెండింటి మీద అడిగాడు. ఓ వారు చెప్పిందని మీరు చెప్పిన దానికి తేడా ఉంది. తేడా ఉంది. 16 పాయింట్లలో మీరు ఏమేమి చెప్పారు? బ్రీఫ్గా చెప్పండి. 16 పాయింట్లు ఏం చెప్పిండ్రు? నంబర్ 1 ఏంటంటే మనకు నీళ్ళ అవసరం ఎంత ఉన్నది, గతంలో తెలంగాణకు జరిగిన అన్యాయం ఏంటి, ఇప్పుడు అన్యాయం నుంచి బయటపడడానికే కదా ఈ సాగునీటిలో జరిగిన అన్యాయం నుంచి బయటపడడానికే కాళేశ్వరం ప్రాజెక్టు అన్నప్పుడు అన్యాయం ఏందనేది చెప్పాలిగా. అంటే నేను నిజాం పీరియడ్లో 7 ప్రాజెక్టులు ఆయన తెలంగాణ దుర్భిక్ష పరిస్థితి నుంచి సస్యశ్యామలం చేయడానికి మొదలు పెడితే ఆ 7 ప్రాజెక్టులు కూడా రద్దు చేసిన విషయం చెప్పాను నేను. ఉమ్మడి రాష్ట్రంలో అందులో మహబూబ్నగర్ 3 ప్రాజెక్టులు, అప్పర్ కృష్ణ, భీమా, తుంగభద్ర లో లెవెల్ కెనాలు, ఇటు పక్కన 5 ప్రాజెక్టులు. అందులో ప్రాణహిత కూడా ఉంది. ప్రాణహిత, పెనుగంగ, దేవునూరు, తర్వాత గోదావరి బౌలార్ధ సాధక ప్రాజెక్టు, ఇచ్చంపల్లి, ఇవన్నీ చెప్పాను. సెకండ్ పాయింట్లో ఏంటంటే ఇవాళ ఎందుకు షిఫ్ట్ చేయాల్సి వచ్చింది తుమ్మిడిటి ఇక్కడ నుంచి అక్కడికి, దానిలో ఉన్న ఇబ్బందులు ఏంటి, ఇట్లా చెప్పుకుంటా ఒక్కొక్కటి. ఆఖరి 3rd టీఎంసీ 3వ టీఎంసీ ఎందుకు అవసరమైంది అది లాస్ట్ పాయింట్గా పెట్టాను నేను. తర్వాత కాస్ట్ మీద కానీ మిగతా అన్నిటి మీద ఆరోపణలు అన్నిటి మీద కౌంటర్ చేసుకుంటూ వచ్చాను. బెదిరి శ్రీరామ్ ఇచ్చినవి కానీ, కోదండరామ్ గారు చెప్పేటివి కానీ, ఈవెన్ జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు క్రిటిసైజ్ చేసిన అంశాలు కానీ, ఎన్ని అనుమానాలు వచ్చే అవకాశం ఉంటుందో జ్యుడిషియరీ కమిషన్కి వాటన్నిటిని నివృత్తి చేసే ప్రయత్నం చేశాను. టెక్నికల్ అంశాల జోలికి పోలేదు నేను. వరద ఎక్కువ వచ్చిందని చెప్పాను, దానివల్ల కూడా ఇబ్బంది జరగవచ్చు అని చెప్పాను, అంతవరకే. కానీ కమిషన్ల విషయంలో నేను చదివిన వరకు గుర్తున్నంత వరకు షా కమిషన్ వేసినప్పుడు వారు అంటే అవతల వ్యక్తిని ఇది జరిగింది కదా, ఇందిరాగాంధీ తప్పు చేసింది కదా అని కన్ఫర్మ్ అయ్యేటట్టు క్వశ్చన్లు అడిగిందని నేను ఎక్కడ చదివినట్టు గుర్తుంది. అంటే జడ్జి గారు అడిగినప్పుడు, మనం పబ్లిక్ ప్రాసిక్యూటర్ అడిగినప్పుడు అట్లా సజెషన్ ఇస్తాడు. ఇప్పుడు ఉదాహరణకు నన్ను పబ్లిక్ ప్రాసిక్యూటరే అడిగాడు అనుకోండి, ఆయన ఏమడుగుతాడంటే మేడిగడ్డలో ఇంజనీర్ల నిర్లక్ష్యం వల్లనే ఈ కుంగింది కదా అని అడుగుతాడు. అదే జడ్జి గారు అడిగినప్పుడు ఎందుకు కుంగింది అనుకుంటున్నారు అని అడుగుతాడు. వీళ్ళేమో వాళ్ళు చెప్పదలుచుకున్నది మన నోట్లో పెట్టి తీయాలని చూస్తారు, ప్రాసిక్యూటర్లు కమిట్ చేయించాలని చూస్తారు. కానీ జడ్జి గారు చాలా గొప్ప వ్యక్తి, ఆయన చాలా నిష్పక్షపాతంగా విచారిస్తున్న వ్యక్తి, అన్బయాస్డ్. తర్వాత వారి తరం అంతా కూడా వారి పూర్వీకులందరూ కూడా జడ్జీలే. ఫస్ట్ ఇండియన్ జడ్జి బ్రిటిష్ గవర్నమెంట్లో వీళ్ళ గ్రేట్ గ్రాండ్ ఫాదర్, 5వ తరం. ఆయనకు 5వ తరం మనిషి జడ్జి. 5 తరాలు కూడా వాళ్ళు జడ్జెసే. చాలా మంచి పేరుంది. బాబ్రీ మస్జిద్ కేసు, శశికళ కేసు హ్యాండిల్ చేశాడు. ఫస్ట్ లోకాయుక్త భారతదేశానికి. మా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం పీక్ స్టేజ్లో ఉంది 2012లో. అన్నీ చూసిన వ్యక్తి ఆయన. మంచి అవగాహన ఉంది ఆయనకు, కొద్దిగా చాలా అవగాహన. తెలుగు రాజకీయాలపైన వీటిపైన కూడా అవగాహన ఉంది. కానీ కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు, ఇంత పెద్ద ప్రాజెక్టు మన దేశంలో ఎక్కడా ఇట్లాంటి అంటే ఇంత పెద్ద ఎత్తున విధ్వంసమైంది లేదు, ఇంత చర్చ జరిగింది లేదు అని ఒక పెద్ద ఎత్తున విధ్వంసం ఏం కాదు, చిన్నది. ఇప్పుడు మొత్తం మేడిగడ్డలో అనేక కాంపోనెంట్స్ ఉంటాయి, 28 ప్యాకేజీలు ఉన్నాయి. అందులో ఒక్క ప్యాకేజీలో అందులో అనేక బ్యారేజీలు ఉన్నాయి. ఆ బ్యారేజీలలో అనేక గేట్లు ఉన్నాయి. పోయింది ఓన్లీ 3 పియర్స్. మేడిగడ్డ సుందిల్లా అన్నారం కలిపితే 200 పియర్స్ ఉంటాయి, 200 పైనే ఉంటాయి. అందులో మూడు అంటే 1.1% ఈ 3 బ్యారేజీలల్లో. మొత్తం ఓవరాల్గా చూసినట్టయితే ఇవాళ అంచనా ప్రకారం 121,000 కోట్ల ప్రాజెక్ట్ అది. 1,21,000 కోట్ల ప్రాజెక్ట్ అది ఇవాళ అంచనా ప్రకారం. 1,21,000 కోట్ల ప్రాజెక్టుల ఇది కేవలం ఏంటంటే ఒక మ్యాక్సిమం మనకు దాని మీద ఖర్చు అయ్యేది ఒక 300 కోట్లు 400 కోట్లు, నాట్ ఈవెన్ 1,000 crores. 1,000 crores అన్నా కూడా అది 1% కాదు, 1,20,000. మరి చాలా చిన్నదే కదా రిపేర్ అది. ఇంకోటి ఎలాంటి వాళ్ళే చేస్తామని చెప్పారు కదా, నీ గవర్నమెంట్ పడేది. తర్వాత ఏ బ్యారేజీలోనే ఇట్లాంటివి వచ్చినాయి, ధవళేశ్వరంలో కూడా వచ్చినాయి, ధవళేశ్వరం ఆనకట్టలో కూడా వచ్చినాయి. సేమ్ ఇదే ఇట్లాంటివి సిమిలర్. అసలు ఈ ప్రపంచంలో చిన్న నష్టాలు జరగకుండా కంప్లీట్ అయిన ప్రాజెక్ట్ ఏది లేదు, నాగార్జున సార్తో సహా ఏదైనా. అన్ని ఇప్పుడు నాగార్జున ఇప్పుడు కూడా నువ్వు కెమెరా పట్టుకొని పోతే లోపల సీపేజ్ కనబడుతూ ఉంటుంది. ప్రభుత్వాన్ని భూతద్దంలో పెట్టి మిస్టేక్స్ చూడాలని చెప్పి కోడిగుడ్డు మీద బొచ్చు బిగుతూ కేసీఆర్ను బ్లేమ్ చేయాలనే ఒక తాపత్రయం కనబడుతూ ఉంది. బట్ జడ్జి గారు ఇంపార్షియల్గా ఇస్తారని నేను అనుకుంటున్నాను. కానీ ఇక్కడ
మేడిగడ్డ పైన లేదా కాళేశ్వరం ప్రాజెక్టు పైన కాంగ్రెస్ వాళ్ళు వచ్చి రాగానే దాన్నే ఎత్తుకోవడానికి గల కారణం ఏమిటి? పాలమూరు రంగారెడ్డి ఉన్నది, మిషన్ భగీరథ ఉన్నది. మేడిగడ్డ డ్యామేజ్ అయింది. ఒకటి వీళ్ళు ప్రచారం ఏం చేశారు, 1,00,00,000 కోట్లు తిన్నారని. మూడోది ఏంటంటే అక్కడ ఆ టైంలో పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి, అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఎలక్షన్ల పోలింగ్ డేట్ రాకముందే ఇది 40 రోజుల ముందు కూలింది. మన నవంబర్ 30 పోలింగ్ ఉంటే అక్టోబర్ 21 కూలింది. ఆ 40 రోజులు ఎలక్షన్ ఫలితాన్ని తారుమారు చేయడానికి మేడిగడ్డది ఉపయోగపడ్డది. రెండోది రేపు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి కమిషన్ పేరుతోని ఈయన దోషిగా చూపెట్టినట్టయితే జనం నమ్ముతారు అనే ఉద్దేశంతో మళ్ళీ జడ్జి గారిని పెట్టి దాని మీద కమిషను విచారణ. అంటే తినంది ఎందుకు విచారణ చేస్తారు? తినుంటాడు నిజంగానే. అరే 1,00,00,000 కోట్లు కాకపోయినా ఒక 1,000 కోట్లన్నా తినవచ్చు, ఇట్లుంటాయి కదా వాదనలు. ఇవన్నీ నమ్మించాడు, ప్రజలు నమ్మించాడు. ఆయనకు ఫలితం వచ్చేసింది ఆల్రెడీ. రిపోర్ట్ కోసం రేవంత్ రెడ్డి చూడట్లేదు, రిపోర్ట్ ఏం రాదని తెలుసు ఆయనకు ఫలితం వచ్చింది. పార్లమెంట్లో టీఆర్ఎస్ 0 వచ్చింది. అదే ఆయన ఆశించిన ఫలితం, అదే ఆయన లక్ష్యం. అది కానీ ఈ మధ్య మీరు కొంత భక్తులుగా మారిందని నేను అనను, కానీ కొంత డివోషనల్గా ఉన్నట్టు నాకు అనిపించింది. దేనికి డివోషన్? ఏది లేదు, ఏం లేదా? ఏది లేదు. మీరు నేను ఏ పార్టీ కాదు పుచ్చన్న. ఇప్పుడు గతంలో నాకు టీఆర్ఎస్తో ఉన్న సంబంధాన్ని దృష్టిలో పెట్టుకొని టీఆర్ఎస్ నేత, బీఆర్ఎస్ నేత అని రాస్తారు. అవును, బట్ నాకు ఏ రకంగా సంబంధం లేదు బీఆర్ఎస్తో. ఎవరిని వ్యవస్థాపన నుంచి ఉన్నారు కదా ఒకప్పుడు. బట్ మేము పెట్టిన పార్టీ లేదు అది. ఇప్పుడు 3 ఏళ్ల కిందనే మార్చేశారు కదా. ఓకే, టీఆర్ఎస్ వ్యవస్థాపకుని, బీఆర్ఎస్ వ్యవస్థాపకుని కాదు కదా. నాకు బీఆర్ఎస్తో సంబంధం లేదు. బీఆర్ఎస్ పెట్టే నాటికి నేను మెంబర్షిప్ కూడా లేదు నాకు. అంటే ఏమైపోయిందంటే మీరు ఒక బ్రాండ్ లాగా, తెలంగాణకు బ్రాండ్. నేను కేసీఆర్ బ్రాండ్ కాదు, రేవంత్ రెడ్డి బ్రాండ్ కాదు. నేను చైర్మన్ ఉన్నప్పుడే చెప్పాను, ఐఎమ్ నాట్ లాయల్ టు కేసీఆర్. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా, కేసీఆర్ లాయర్ని అయితే ఆయన దగ్గర ఉంటున్నాను, ఆయన పదిన పరులలో ఉంటున్నాను, ఆయన చుట్టూ కోటరీలో ఉంటున్నాను. నేను కేసీఆర్కు లాయల్ కాదు, నేను తెలంగాణకు లాయల్. కేసీఆర్ చేసే మంచి పనులను అభినందిస్తా. ఇప్పుడైనా కేసీఆర్ గురించి అప్పుడప్పుడు నేను మాట్లాడుతున్నా అంటే ఆయన చేసిన మంచి పనులు చరిత్రలో నిలిచినాయి కాబట్టి, ప్రజలకు ఉపయోగపడుతున్నాయి కాబట్టి. అంత మాత్రాన ఆయనకు భజన చేస్తున్నాడు ఎట్లా అనుకుంటారు? విషయం మీరు లాయర్ అనే విషయం కొన్ని సందర్భాల్లో బాగా ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే మీరు ఒక క్వశ్చన్ వేసినప్పుడు ఆ క్వశ్చన్కు అద్భుతమైన ఉదాహరణలు, ఒక ఆర్గ్యుమెంట్ బిల్డప్ చేయగలరు మీరు. ఇది కూడా అంతేనా? అంటే నేను అనేది ఏంటంటే మనసులో తెలంగాణకు ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు చేసింది ఉపయోగపడుతున్నది. నేను ప్రజలను కూడా క్షమిస్తలేను కదా. ప్రజలు తప్పు చేసిందని చెప్పాల్సి వచ్చినప్పుడు నిర్మోహమాటంగా చెప్తున్నా. ఇప్పుడు పాలమూరుకు నష్టం జరుగుతున్నది, మీకు గుర్తుండాలి. మీ దగ్గర, ఇతర ఛానళ్ళ దగ్గర నేను ముందే చెప్పాను ఎలక్షన్ల ముందు, మీరు కనుక కాంగ్రెస్ కోటేసినట్టయితే పాలమూరుకు నీళ్ళు రావు అని చెప్పాను. ఇప్పుడు అనుభవిస్తున్నారు. అంటే నేను ఒక తెలంగాణ కోణమే ఉంటుంది తప్ప, తెలంగాణ ప్రజల కోణమే తప్ప ఇంకో కోణం ఉండదు నాకు. రేవంత్ రెడ్డి చేసే మంచి పనులను అప్రిషియేట్ చేస్తే, ఇవాళ దావోస్ పోయిండు, కనీసం ఒప్పందాలు చేసుకున్నాడు. డెఫినెట్గా ఐఎమ్ అప్రిషియేటింగ్ హిమ్. కేసీఆర్ గారు చేసిన మంచి పనులను అప్రిషియేట్ చేస్తా. ఆయన చేయాల్సినవి చేయలేకపోయిన వాటి తప్పు పడతా నేను. నాకు అట్లా ఎవరిని ఎన్కేసుకొని రావాల్సిన అవసరం లేదు. తెలంగాణ కన్ఫైన్ అండి. సరిగ్గా ఎన్నికలకు ముందు మేడిగడ్డలో 3 పియర్స్ కుంగడం అనేది యాదృచ్ఛికమా, దైవ నిర్ణయమా? అది యాక్సిడెంటల్. అంటే ఎనీ యాక్సిడెంట్కు నీకు డెఫినేషన్ ఏముంటుంది డిక్షనరీలో అంటే ఎన్ యాక్ట్ ఆఫ్ గాడ్. కాబట్టి దానికి బాధ్యుడు దేవుడే. ప్రకృతి వైపరీత్యాలు లేదా ఫ్లాష్ ఫ్లడ్స్ గోదావరికి వచ్చినాయి, అంచనాలకు మించి వచ్చినాయి కదా. దాన్ని ఎవరిని తప్పుపడతాం మనం? 28,25,000 క్యూసెక్కులు 500 ఏళ్ళ చరిత్రలో ఎప్పుడు అంతకంటే దాటలే. అటువంటిది 25,40,000 క్యూసెక్కులకు బ్యారేజ్ కట్టారు. అది దాటి మనకు ఇంకా 3 టీఎంసీలు దాదాపు బ్యారేజీ అంచుల నుంచి పోయినాయి, రేడియల్ గేట్స్ పైనుంచి. మరి దానికి ఎవరు బాధ్యులు అవుతారు? ఒక శ్రీశైలము అప్పుడు కర్నూలు మునిగిపోతే అది ఇంజనీర్ల తప్పు. ఎందుకంటే వాళ్ళు 4 సార్లు ఖాళీగా ఉండగా శ్రీశైలం నుండి నీళ్లు పెట్టకూడదు. గ్రీడీనెస్, పోతిరెడ్డిపాడు ద్వారా డైవర్ట్ చేసుకుపోదామని తెలంగాణ కడుపు కొట్టడానికి 4 సార్లు ఖాళీగా పెట్టారు. అది ఇంజనీర్లు చేసిన తప్పిదం. ఇంజనీర్లు వెనకాల ఆనాటి రాజశేఖర రెడ్డి వాళ్ళ గవర్నమెంట్ ఉంది. అప్పటికి రాజశేఖర రెడ్డి దానిపై 1 month అయింది. బట్ వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్స్ పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్ళు తీసుకుపోవడానికి వీలుగా శ్రీశైలం నింపి పెట్టాలని చెప్పారు. కానీ అర్ధరాత్రి వచ్చిన ఫ్లడ్కు శ్రీశైలం తట్టుకోలేకపోయింది, కర్నూలు మునిగింది. బట్ ఇక్కడ అట్లా కాదు. ఇక్కడ ఇంజనీర్ల లోపం కంటే కూడా ప్రకృతి వైపరీత్యమే మనకు ప్రధానం కనబడుతుంది. కానీ ఇక్కడ మీరు చాలా విషయాలను ఏ ప్రశ్న అడిగినా, ఏ సబ్జెక్ట్ అడిగినా మీరు అలవోకగా చెప్తున్నారు. మన దేశంలో చేసిన కమిషన్లు
ఏ కమిషన్ రిపోర్ట్ అయినా ఆధారంగా చేసుకొని ఎవరికైనా పనిష్మెంట్ అయిందా? ఇప్పుడు కమిషన్ రిపోర్ట్స్ ఎట్లుంటాయంటే వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు, ప్రభుత్వం దాంతో ఏకీభవించాలని లేదు, ప్రభుత్వం పొలిటికల్ డిసిషన్ తీసుకుంటుంది. ఇప్పుడు ఇక్కడ మీరు ఏ కమిషన్ వేసినా కూడా బలయ్యేది అధికారులే. ఎందుకంటే ముఖ్యమంత్రులు విధాన నిర్ణయం తీసుకుంటారే తప్ప విధాన నిర్ణయం తీసుకుంటారు వాళ్ళు అంతే. ఇంకా ఇది చేయండి అది చేయండి అని చెప్పరు. మాకు మాకు ప్రాజెక్టు కట్టండి, మాకు నీళ్ళు కావాలంటారు. ఆ ప్రాజెక్టు డ్యామేజ్ అయినందుకు నిర్వహణ లోపం కనుక ఉంటే ఇంజనీర్లు బలవుతారు తప్ప పాలకులలో ఉన్న వాళ్ళు బలిగారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు రేపు ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత తప్పు పట్టితే కనుక, ఒకవేళ కేసీఆర్ది లోపం ఉన్నది అని ఏమన్నా తప్పు పడితే కనుక అది ఒకవేళ పీనల్ అఫెన్స్ అవుతుందా, శిక్షార్హమైన నేరం అవుతుందా? ఇప్పుడు నిర్లక్ష్యం అని అంటే శిక్షార్హమైన నేరం కాదు అది. లేదా ఆయన అడగాల్సిన పద్ధతిలో వాళ్ళని అడగలేదు, దాని మీద పర్యవేక్షణ లోపం ఉన్నది, ఏదున్నా బాధ్యులు ఎవరు? అధికారులు, ఇంజనీర్లు, వాళ్ళకే ముందు వస్తుంది అది. ఇంకోటి కిక్ బ్యాక్స్ ఏమన్నా ఉన్నట్టు ప్రూవ్ చేసినట్టయితే ఆ జగన్ కనుక రాజశేఖర రెడ్డి చేసిన తప్పులకు జగన్ జైల్లో పెట్టినట్టుగా కేసీఆర్ని జైల్లో పెట్టవచ్చు. కానీ అది కాదు అది. ఎందుకంటే ఎలక్టోరల్ బాండ్స్ ఒకటే ఆయన తప్పబడడానికి వాళ్ళు తీసుకునేది. అది అన్ని పార్టీలు తీసుకున్నాయి, కాంగ్రెస్ తీసుకున్నది, బీజేపీ తీసుకున్నది, అందరి దగ్గర తీసుకున్నది. ఎవరికి ఎక్కువ వచ్చినాయి? కాంగ్రెస్కి ఎక్కువ వచ్చినాయి, ఇక్కడ మన రాష్ట్రంలో బీజేపీకి ఎక్కువ వచ్చినాయి. మన రాష్ట్రంలో కానీ ఎక్కడ కానీ బీజేపీకి ఎక్కువ వచ్చినాయి. ఎందుకంటే పెద్ద కంపెనీస్ అన్నీ బీజేపీకి ఇస్తాయి కదా. ఇంకోటి ఏ రాష్ట్రంలో ఆ ముఖ్యమంత్రి ఉన్న పార్టీకి ఎక్కువ వస్తాయి. సరే, వాళ్ళకి ఆ అఫెక్షన్ ఉంటుంది ఒకరికొకరికి. ఈయనకు మేము సాయం చేయడం వల్ల రేపు మాకేమన్నా పనులు ఇచ్చేటప్పుడు కానీ దాన్ని ఎన్హాన్స్ చేసేటప్పుడు కానీ హెల్ప్ చేస్తాడు అనేది ఉంటే ఉండొచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే అది ప్రూవ్ చేయాలి, అది చట్టవిరుద్ధం అని చెప్పగలగాలి. ఇవన్నీ ఒక మాటతో అయిపోయేటి కావు. ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చినా కూడా ఆ రిపోర్ట్లో ఒకవేళ కేసీఆర్ గారి మీద ఏమన్నా పాస్ చేసినా కూడా అది శిక్షార్హమైందా కాదా అనేది ఇంపార్టెంట్. ఇంకోటి శిక్షార్హమైంది అయినా కూడా ఈ ప్రభుత్వం దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఇంప్లిమెంట్ చేస్తుందా చేయదా? చాలా నివేదికలు చిత్తబుట్ట దాఖలవుతాయి. ఒక ఏడాది 2 నెలల పాటు పత్రికలలో నలుగుతాయి, మీడియాలో నలుగుతాయి. తర్వాత దాని మీద ఎటువంటి చర్యలు ఉండవు. విచారణ కొనసాగుతూనే ఉన్నది కాబట్టి మనం దాని మీద మాట్లాడలేము. బట్ విచారణ పూర్తయిన తర్వాత అది రేవంత్ రెడ్డి విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. ఆ రిపోర్ట్లో ఉన్న దాని మీద అధికారులనైనా అందులో పాల్గొన్న వాళ్ళనైనా శిక్షించాలా లేదా అనేది ఆయన ఇష్టం అది. కానీ ఇక్కడ ఈ కమిషన్ ప్రారంభమైనప్పటి నుంచి వస్తున్న వార్తలలో డ్రాయింగ్స్ ఏవైతున్నాయో ఆ డ్రాయింగ్స్కు విరుద్ధంగా కేసీఆర్ ఒత్తిడి ఉన్నది, తానే ఒక ఇంజనీర్ లాగా వ్యవహరించి తాను తీసుకున్న నిర్ణయం కారణంగా ఇది జరిగింది అనేది కూడా మీడియాలో వచ్చింది. ఇప్పుడు కొన్నిసార్లు తొందరపడి ఆయన నోరు జారుతాడు, ఇదంతా నేనే చేసిన అంటాడు. కానీ బాధాప్తా డిజైన్స్ ఉంటాయి. డిజైన్స్ను కాదని కాంట్రాక్టర్ వేరే తిరిగి కట్టలేడు. కడితే కాంట్రాక్టర్ తప్పు అవుతుంది. కేసీఆర్ కట్టమన్నా కూడా కట్టకూడదు. ఒకవేళ కాంట్రాక్టర్ కడతానన్నా కూడా విరుద్ధంగా అధికారులు కట్టనీయొద్దు. ఇక్కడ రెడ్ హ్యాండెడ్గా దొరికేది అధికారులు, కాంట్రాక్టరే. ఒకవేళ చెప్పిండని అనుకున్నా దానికి ఏ సాక్ష్యం ఉండదు, ఏ ఆధారం ఉండదు. కాబట్టి కమిషన్ ముందట రుజువు అయ్యేది ఏంటంటే మహా అంటే అధికారుల నిర్లక్ష్యం కనబడుతుంది. డిజైన్లలో ఏమైనా తప్పు ఉంటే అధికారులదే బాధ్యత అవుతుంది. కానీ ఈ ప్రాజెక్టు పైన అది పునాది వేసినప్పటి నుంచి మొదలుకుంటే అన్ని సంచలనమైన కథనాలే వచ్చినాయి. కూలేంత వరకు ఇప్పటికీ సంచలనమే. దాని మీద ఇన్ని క్యూబిక్ మీటర్ల పని అయిందని, ఇన్ని వేల మంది పనిచేసిరని, ఇన్ని మీటర్ల పని జరిగింది, ఇంత సిమెంటు, ఇంత సీకు, ప్రతి రికార్డుని మొత్తం వరల్డ్ రికార్డే. దాని మీద ఇన్ని వరల్డ్ రికార్డు క్రియేట్ చేసిన దానిపైన ఎందుకు వాళ్ళు పర్యవేక్షణ చేయలేకపోయిండ్రు? బుచ్చారు, నేను ఏమంటున్నా, భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ 100% పర్ఫెక్ట్గా కట్టిన ప్రాజెక్ట్ ఒక్కటి కూడా లేదు. అదేమిటి ఇంత ఇంజనీరింగ్ ఉండి? ఒక్కటి కూడా లేదు. నేను చెప్తున్నానండి, 100% అన్నా. ప్రతి దానిలో లోపాలు ఉంటాయి. ఒక పెద్ద ప్రాజెక్ట్ కట్టినప్పుడు ఎక్కువ లోపాలు ఉంటాయి. అవన్నీ సహజం అనుకోవాలి. ఇప్పుడు మనిషి అన్నప్పుడు రోగమే రాకుండా 100 ఏళ్ళు బతారా? సాధ్యమే పని కాదు. ఇది కూడా అంతే కదా, ఇది కూడా అంతే. చిన్న చిన్న రోగాలు వస్తుంటాయి, పోతూ ఉంటాయి. ఓ ప్రాజెక్టు కట్టినాక చిన్న చిన్న రోగాలు వస్తుంటాయి, పోతుంటాయి. అది పెద్ద ఇష్యూ కాదు అది. అంటే ఇప్పుడు అన్నారంకు సీపేజ్ వచ్చింది. సీపేజ్ కామన్, అది ఏ ప్రాజెక్టులో పైన కనబడుతుంది మనకు. ఎప్పటికప్పుడు గ్రౌటింగ్ చేస్తూ ఉంటారు, ఎప్పటికప్పుడు దాన్ని రిపేర్ చేస్తూ ఉంటారు. మనం కూడా అంతే కదా, మనిషికి కూడా ఎప్పుడు చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి. దానికి పరిష్కారం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. కావాలని చెప్పి కేసీఆర్ను బ్లేమ్ చేయడానికి దీన్ని పెద్ద ఎత్తున చూపెట్టారు. బట్ ఒకవేళ దానికి బదులు
ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ అని కనుక రేవంత్ రెడ్డి దానికి మంచి ప్రచారం ఇచ్చుంటే వాళ్ళు 1,00,000 కోట్లు మనకు టూరిజం ద్వారా ఆదాయం వచ్చేది. స్పాయిల్ చేసుకున్నాడు. అంటే తన కుప్పం తను నరుక్కున్నాడు. ఎట్లా కొంచెం ఇప్పుడు అది మనకు ఈ గవర్నమెంట్ రాకముందే మనము డిస్కవరీ ఛానల్లో లిఫ్టింగ్ ఆఫ్ ది రివర్ అని ఒక పెద్ద డాక్యుమెంటరీ వచ్చింది. అది ఎలాంటి వాళ్ళే చేశారు. ఎలాంటి వాళ్ళ ద్వారా జరిగింది అది. బట్ దానికి ఏంటంటే డిస్కవరీ ఛానల్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రచారం జరిగింది. అంటే ఇప్పుడు ఒక 100 దేశాలు టూరిజం మీద వచ్చే రెవెన్యూ మీద బతుకుతున్నాయి. 100 దేశాలు ప్రపంచంలో. మరి అటువంటి అవకాశాన్ని పోగొట్టుకున్నాడు కదా. ఈ లిక్కర్ తాగించి ఆ ట్యాక్స్లతో ప్రభుత్వాన్ని నడపాల్సిన కర్మ ఎందుకు మనకు? తెలంగాణలో ఉన్న ఇటువంటి మంచి ప్రాజెక్టులను ప్రపంచంలోనే గొప్ప ప్రాజెక్టుగా దాన్ని చూసి దానికి హెలికాప్టర్ ల్యాండింగ్ కోసము, తర్వాత ఒక చిన్న ఎయిర్ స్ట్రిప్ వేసి ఆ ఎయిర్ స్ట్రిప్లో విమానాలు ఆగేటట్టు చేసి ఇంటర్నేషనల్ టూరిస్టులు అట్రాక్ట్ చేసి ఉంటే ఇంకో తిరుగుండేది కాళేశ్వరం కథ. చిన్న చిన్న రిపేర్లు వస్తాయి. ఆ రిపేర్ల కోసం దాన్ని స్పాయిల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. రెండవది 2 సీజన్లు నీళ్ళని ఎత్తిపోయలేదు. మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్ అయినంత మాత్రాన, ఒక చిన్న పార్ట్ డ్యామేజ్ అయినంత మాత్రాన నీళ్ళని లిఫ్ట్ చేద్దాం ఎక్కడుంది? కన్నపల్లి పంప్ హౌస్ దగ్గర నీళ్ళు ఉంటున్నాయి, ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? అన్నారం సుందెలలో వచ్చినాయి డ్యామేజ్ కాదు, చిన్న చిన్న రిపేర్లు, అవి ఎప్పుడో అయిపోయినాయి. మరి పోయినసారి ఎందుకు లిఫ్ట్ చేయలేదు, ఇప్పుడు ఎందుకు లిఫ్ట్ చేయలేదు? లిఫ్ట్ చేయకపోతే రేపు పంటలకు పరిస్థితి ఏంది? ఇప్పుడు వేసంగి పంటల పరిస్థితి ఏంది? రైతులకు గోసదలు కదా. మంచి ప్రాజెక్ట్ కేసీఆర్ నిర్మాణం చేసిండు, దాన్ని ఉపయోగించుకునే తెలివి లేక నాశనం చేసుకుంటుంది. ఇప్పుడు మీరు కమిషన్ ముందుకెళ్ళి మాట్లాడి వచ్చినాయి కేసీఆర్ కూడా చూస్తాడు. మీకు ఏమన్నా నాకేం మాట్లాడలేదు. ఇప్పుడు పోయినసారి మాట్లాడండి. ఏమని మాట్లాడండి? పోయినసారి ఏంటంటే ఏం అడిగిన్లు ఈ క్వశ్చన్స్ అవి అని ఆ విషయాలు మాట్లాడండి. బట్ ఈసారి ఏం కాల్ రాలే ఆయన దగ్గర నుంచి, వస్తుంది కావచ్చు బహుశా. ఆయన పిలిచినప్పుడు నాకు ఫోన్ చేస్తుండొచ్చు. అంటే కొంచెం అంటే మొన్నసారి మీ అంటే ఫోన్లో మాట్లాడిందా? అంతకుముందు ఫోన్లో మాట్లాడాను. అయితే నేను చెప్పిన రమ్మని కూడా అన్నాడు, కానీ అప్పుడు మిస్ అయింది, కలవలేదు. మీరే వెళ్ళలేదా? ఆయన హరీష్ రావుని తీసుకొని రమ్మన్నాడు. హరీష్ రావుకి వీలు కాక తర్వాత పోదాం అనుకున్నాం, అది కాలేదు, ఇక కలవడం కాలే. కానీ ఫోన్లో మాట్లాడిన నాతో. ఫోన్లో మాట్లాడితే నేను ఒకటే చెప్పిన, మీరు పోవాలి, ఎందుకంటే అధికారులు ఇచ్చిన అఫిడవిట్లల్లో మిమ్మల్ని తప్పబడుతున్నారు, కాబట్టి నా తప్పేం లేదు అనేది మీరు పోయి అక్కడ చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు మౌనంగా ఉంటే అది మీ మీదకి వస్తుంది అని చెప్పాను. ఒక అడ్వకేట్గా నేను చెప్పాల్సింది నేను చెప్పాను. దానికి వారేమన్నారు? మంచిది పోదాం అన్నాడు. ఆయన కాన్సెంట్ ఇచ్చాడు, పోతా అని చెప్పాడు నాతో. అంటే 2-3 మాటలు. హరీష్ రావుని కూడా అడిగినా నేను, హరీష్ రావు కూడా పోతా అన్నాడు. ఇచ్చినప్పుడు ఎందుకు పోకూడదు? ఎలక్ట్రిసిటీ ఇదేమో డిఫరెంట్. నరసింహారెడ్డి గారి ముందుకు ఎందుకు పోలేదు కేసీఆర్ అని అంటే ఆయన ముందే కామెంట్ చేశాడు కాబట్టి, మీడియా దగ్గర చిట్చాట్లో ఆయన ముందే కామెంట్ చేశాడు కాబట్టి దాన్ని సుప్రీంకోర్టు కూడా తప్పు పట్టింది కాబట్టి పోలేదు. బట్ జుడిషియరీ మీద గౌరవం ఉంది కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ, వాళ్ళు పోతామన్నారు. అంటే మీతో ఇంతేనా? కేసీఆర్ మాట ఎక్కువ లోతులకు వెళ్ళాలి. ఆయన ఏమడిగిందంటే నేను చెప్పాను, కొన్ని అడిగిన విషయాలు చెప్పాను. నేనేం మాట్లాడినా ఏం చెప్పారు? ఇవే అడిగిండు అప్పుడు కూడా. ఏది బ్యారేజ్ ఎందుకు షిఫ్ట్ చేయాల్సి వచ్చింది, ఈ 1,00,000 కోట్ల అవినీతి అని చెప్పి ప్రచారం చేశారు, వాటి సంగతి ఏంది, ఇట్లాంటి విషయాల మీద అడిగాడు. అక్కడ అవినీతికి ఆస్కారం లేదని చెప్పాను. ఎందుకంటే షెకావత్ గారు, బైరన్ సింగ్ షెకావత్ అప్పుడు జలశక్తి మంత్రి, ఆయన మంత్రిగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం ఇచ్చాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్, నల్గొండ ఎంపీ. ఆయన కాళేశ్వరంలో అవినీతి జరిగిందా అన్నదానికి మేము రికార్డ్స్ అని వెరిఫై చేసినాం, కాళేశ్వరంలో అవినీతి జరగలేదని చెప్పాడు. మరి దేన్ని నమ్ముతాం మనం? పార్లమెంట్ సాక్షిగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఇచ్చిన సమాధానం నమ్మకపోతే ఏది నమ్ముతాం మనం? కోచ్ గారు అడిగిందని నేను చెప్పాను, మీరు రికార్డ్స్ తెప్పించుకోండి, వెరిఫై చేసుకోండి అని చెప్పాను. మరి అంత దానికి ఈ కమిషన్ విచారణ ఎందుకు? పార్లమెంట్లోనే నేను ఏం చెప్పాను, ఇట్లా కమిషన్లు వేసుకుంటూ పోతే ప్రతి దాని మీద వేయాలి. ఇక ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం మీద వేయాలి, ప్రతి వైఫల్యం మీద వేయాలి. పద్ధతి అది? ఎంత టైం వేస్ట్. అటువంటి జడ్జి గారి ఏ వయసు అది, ఆయన ఆల్రెడీ 70 క్రాస్ అయ్యింది. మరి ఎందుకు అటువంటి వారిని ఇబ్బంది పెట్టడం? 2017లో రిటైర్ అయ్యారు ఆయన సుప్రీంకోర్టు జడ్జిగా 65 ఏళ్లకు. మేబీ ఇప్పుడు +8 వేసుకుంటే 73. ఈ ఏజ్లో ఆయన ఇబ్బంది పెట్టుడు, ఆయన రానన్నాడట మొదలు. నాకు ఇతరత్ర తెలిసింది ఏంటంటే, ఈ ఏజ్లో నాకు ఎందుకు ఇవన్నీ అంటే కూడా ఈయన నిజాయితీగా ఉండే జడ్జి అనే ఉద్దేశంతో పైనుంచి ప్రెజర్ తీసుకొచ్చి ఆయనను మీరు తీసుకోండి బాధ్యత అని చెప్పి రిక్వెస్ట్ చేశారు. అట్లా తీసుకున్నాడు ఆయన. కానీ హ్యాట్స్ ఆఫ్, ఆయన ఇస్ మంచి వ్యక్తి. అంటే ఎట్లా అంటే ఆయన ట్రాక్ రికార్డు చూసినా కూడా, ఆయన అడిగే ప్రశ్నల పద్ధతి,
అని అందరితో ఫ్రెండ్లీగా ఉండే ఒక నేచర్ చాలా బాగా హ్యాండిల్ చేశారు ఆయన. ఆయన ఏం మళ్ళీ మేనేజ్ అయ్యే మనిషి కూడా కాదు, చాలా స్ట్రిక్ట్. బాబ్రీ మస్జిద్ లాంటి శశికళ జయలలిత కేసు తీర్పులు ఇచ్చిన గొప్ప వ్యక్తి. అందుకే ఆయన భారతదేశంలో ఎంతోమంది రిటైర్డ్ జడ్జీలు ఉన్నారు. లోకాయుక్తకు ఎందుకు ఆయనను సెలెక్ట్ చేశారు? దేశం మొత్తానికి ఒకటే పోస్ట్ అది, ఫస్ట్ ఆయననే పెట్టారు. మళ్ళీ మొట్టమొదటి లోకాయుక్త అని. నిజాయితీ, చాలా నిజాయితీ కూడా, అందులో అనుమానమే లేదు. కానీ అది సేమ్ కోర్టు రూమ్ లాగానే ఉంటుంది అది, లేకపోతే ఆఫీస్ లాగా ఉంటుంది, మనం కూర్చుంటే మాట్లాడుకోవచ్చు. ఆఫీస్ లాగా ఉంటుంది. బట్ ఆయన ఒక ముందు కూర్చుంటాడు, రైట్ సైడ్కి ఏమో దాన్ని స్టెనో అంటే స్టెనో కాదు, ఆయన కూడా కొంత నాలెడ్జ్ ఉన్న రిటైర్డ్ మరి సర్వీస్లో ఉన్న జడ్జి కావచ్చు. తర్వాత లెఫ్ట్ సైడ్ మనం కూర్చుంటాం, ఎదురుగా విలేకరులను కూర్చోబెట్టుకుంటున్నాడు ఆయన. పాత్రికేయులు ఉంటాను, బహిరంగ విచారణ. మీరు కూడా వెళ్ళొచ్చు, కాకపోతే కెమెరా అలో చేయరు, ఫోన్లు కెమెరాలు అలో చేయరు, విచారణ కాదు, విని మీరు రాసుకోవచ్చు. అంటే మరి రాజకీయాలు వద్దన్నది అందుకే అట్లా, మరి అట్లా వచ్చిందా? ఆయన నేను అన్నది ఏంది, ఇదంతా చెప్పి మా ప్రజల డిమాండ్, ఎందుకంటే మేము తెలంగాణ ఉద్యమంలో పోయినప్పుడు మాకు సాగునీటి కోణమే ప్రధానంగా ఉండే అని చెప్పాను నేను. మరి ఆస్పిరేషన్స్ ఫుల్ఫిల్ చేయాలి కదా, అంటే దాని గురించి నాకెందుకు, రాజకీయాలు వద్దండి అని అన్నాడు. దాన్నే పెద్ద అంటే జర్నలిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో సెన్సేషన్ చేయాలని చూస్తారు. ఏం చెప్పినామనే మంచి విషయాల మీద ఉండదు, కోడిగుడ్డు మీద బొచ్చు బీకాలని చూస్తారు. ఎక్కడ అటువంటి దొరుకుతాయి? అన్ఫార్చునేట్. అంటే ఆసక్తికరమైన విషయం ఉంటుందని. అందులో ఏముంటుంది ఆసక్తికరం? నేను నిజంగానే రాజకీయ ఉపన్యాసం ఇస్తే ఆయన అన్నది నేను స్వీకరించవచ్చు. నేనేం ఉపన్యాసం ఇవ్వలే. నీళ్ళ కోణం అనేది వాస్తవమే కదా. ఎందుకు మార్చాల్సి వచ్చిందంటే మాకు నీళ్ళు చాలాయి. తెలంగాణ ఉద్యమంలో పోయినప్పుడు మాకు ప్రజలు డిమాండ్ చేశారు, ప్రజల డిమాండ్లకు తలవగ్గి మేము చేయాల్సి వచ్చింది అని అన్నాం. కానీ ఇక్కడ మళ్ళీ కాంగ్రెస్లు తుమ్మిడియాటి దగ్గర నుంచి తీసుకొస్తామని చెప్తున్నారు. మరి ఈ ప్రత్యామ్నాయాన్ని మీరు ఆహ్వానిస్తారా? అసలు అవసరం ఏమున్నది ఇప్పుడు? తుమ్మిడియాటి అవసరం లేదు ఇప్పుడు. కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల అయిన తర్వాత గ్రావిటీతో నీళ్ళు వచ్చినప్పుడు ఆ నీళ్ళని తీసుకోవడానికి ఉపయోగపడుతుంది అడిషనల్గా. అంటే ఇప్పుడు వార్దా ప్రాజెక్ట్ రిపోర్ట్ ఆల్రెడీ ఉంది. వార్దా నది మీద ఆదిలాబాద్ జిల్లాకి ఇదివరకు 56,000 ఎకరాలే సాగు భూమి, అందులో ఉండే ప్రాణత్య వేళల 16,40,000 ఎకరాల్లో ఆదిలాబాద్కి 56,000 ఎకరాలే ఇచ్చారు. కేసీఆర్ ఏమన్నాడంటే నీళ్ళు వచ్చేది ఇక్కడ నుంచి, ఆ జిల్లాకు మనం మొత్తం ఇవ్వకుండా అట్లా తీసుకుపోవడం ఎట్లా కరెక్ట్ అవుతుంది, 2 లక్షల ఎకరాలకు ఇద్దాము. అయితే తుమ్మిడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టాలనుకున్నాడు ఆయన. కాళేశ్వరం దగ్గర మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా కడుతున్నప్పుడు కూడా తుమ్మిడాటిని కట్టొద్దని అనుకోలే. ఆ మహారాష్ట్ర వాళ్ళ అభ్యంతరాలు తెలిపిన మేరకు ఆ 148 ఎత్తులో కట్టాలనుకో. ఎందుకు చెప్పారు అభ్యంతరం వాళ్ళు? ముంపు బాగుంటుందని. ఆ ఫడ్నవీస్ అదివరకు ప్రతిపక్షంలో ఉండే, ఆ ముంపు ఎక్కువగా ఉన్నప్పుడు ఆయన పబ్లిక్ ఇష్యూగా దాన్ని తీసుకొని ఆయన జైలు కూడా పోయింది దాని మీద. అయితే ఆయనే ముఖ్యమంత్రి. నేను ఇదే ఇష్యూ మీద జైలు పోయినా వాళ్ళందరితో పాటు నేను ఎట్లా సపోర్ట్ చేస్తా? ఇప్పుడు కూడా ఆయనే ఉన్నాడు, వీళ్ళకి అసలే ఇయ్యాడు పర్మిషన్. వీళ్ళు 148 కానీ ఉంటారు. మరి 148 కావాలంటే 44 టీఎంసీలు ఎక్కడికి వచ్చేటి? ఇలా 44 టీఎంసీలు పైనుంచి వార్దా నది నుంచి వార్దా బ్యారేజ్ ద్వారా కూడా తీసుకోవచ్చు. ఆడ డోర్ లేపితే నీళ్ళు ఇట్లా వస్తాయి, పైసా ఖర్చు లేదని చెప్తున్నారు. ఎన్ని వస్తాయి? మనకు అవసరం ఉన్న దానిలో 10% వస్తాయి. ఆ 10% ఎక్కడ పోసుకుంటావు? 1 ఎకరానికి కూడా ఇవ్వలేవు నువ్వు. ఇంకా డ్రింకింగ్ వాటర్ ప్రయారిటీ ఉంటుంది ఏ ప్రాజెక్టులో అయినా. 30 టీఎంసీలు హైదరాబాద్ కావాలి, మధ్యలో ఉన్న గ్రామాలకు 10 టీఎంసీలు కావాలి, 40. పారిశ్రామిక అవసరాలకు 16 టీఎంసీలు కావాలి. ఇలా పెట్టుబడులు వస్తున్నాయని అంటే నువ్వు మంచి నీటి వసతి ఏర్పాటు చేసినందుకే కదా. అక్కడ తుమ్మిడేటి దగ్గర వర్షాకాలంలో నీళ్లు వాస్తవానికి అక్కడ ఎప్పుడు నిరంతరాయంగా నీళ్ళే ఉంటుంది. ఎన్ని వస్తాయి అనేది ఇంపార్టెంట్ కదా. వర్షాకాలంలో 40 టీఎంసీలు వచ్చినా నిరంతరం అంటే 100-200 పోసుకోలేమా? ఎప్పుడు 24 గంటలు చేస్తే మొత్తం ఆడు ఉన్నాయి 102 టీఎంసీలు. ఆడ లభ్యతనే అంత, మొత్తం లభ్యతనే అంత. ఆ 102 టీఎంసీలు వాడుకోవాలంటే రిజర్వాయర్ కట్టుకోవాలి. రిజర్వాయర్ను నువ్వు 5వ వంతు తగ్గించినాక, 4వ వంతు తగ్గించినాక నీకు వచ్చినట్టు వరద వెళ్ళిపోతూ ఉంటుంది. నువ్వు ఎట్లా తీసుకుంటావు? ఏడైనా ఎల్లంపల్లికి రావాల్సింది కదా, ఏదైనా సరే. కాదు, ఎల్లంపల్లి నుంచే కదా పోవాలి. తుమ్మిడట్టు ఉన్నదేమో ప్రాణహిత మీద, అవును. ఎల్లంపల్లి ఉన్నది గోదావరి మీద, అవును. మధ్యలో లింకు ఇప్పుడు మేడిగడ్డ లిఫ్టే 2 లిఫ్ట్లు పెడితే వస్తాయి. ఎన్ని వస్తాయి? 44 టీఎంసీలు వస్తాయి. నిపుణులు చెప్పిందే చెప్తున్నా నేను. వచ్చిన నీళ్ళు వచ్చినట్టు వెళ్ళిపోతూ ఉంటాయి. నువ్వు తీసుకోవాలంటే రిజర్వాయర్ చిన్నగా ఉంటుంది, అది రోజుకు 5 సార్లు నిండుతుంది. నువ్వు రోజంతా లిఫ్ట్ చేసినా కూడా
అందులో 5వ వంతు కూడా లిఫ్ట్ చేయలేవు. ఎల్లంపల్లె కాదు, తుమ్మిడేడు దగ్గర. ఇప్పుడు నీకాడ రోజుకు సపోజ్ రోజుకు ఒక టీఎంసీ 2 టీఎంసీలు వచ్చింది అనుకో, నువ్వు అల్ల నుంచి ఒక 1/10 1/5 లిఫ్ట్ చేసే అవకాశమే ఉంది నీకు. మొత్తం వచ్చినట్టు లిఫ్ట్ చేయడానికి లేదు, వెళ్ళిపోతూ ఉంటుంది వరద. ఇంకా రిజర్వాయర్ చిన్నగా ఉంది కదా, కాబట్టి ఫ్లో ఎక్కువ ఉంటుంది. వచ్చినట్టు వెళ్ళిపోతూ ఉంటుంది. నువ్వు పోయేదానికెళ్ళి ఎత్తిపోసుకోవాలి. ఎంత నీకు 1/10 కూడా రాదు వరద. ఇంకోటి ఫ్లాష్గా వస్తుంది, అది ఎక్కడి నుంచో వస్తాయి, మధ్యప్రదేశ్ దగ్గర నుంచి వస్తుంది ఆ వరద. ఆ స్పీడ్లో నువ్వు లిఫ్ట్ చేసుకునేది ఎంత? 1.8 టీఎంసీ అక్కడ స్టోరేజ్. కాబట్టి నీకు 44 టీఎంసీల కంటే ఎక్కువ దొరకదని నిపుణులు చెప్పింది. అది 44 టీఎంసీలకు నువ్వు వ్యవసాయానికి వెళ్ళవు. 56 టీఎంసీలు నీకు డ్రింకింగ్ వాటర్ పారిశ్రామిక అవసరాలే ఉన్నాయి ప్రాణిత్య వేళలా. కాళేశ్వరం ప్రాజెక్టులో కూడా అవే ఉన్నాయి. మరి 56 టీఎంసీలు వీటికి అవసరం అయితే నువ్వు 44 టీఎంసీలు తీసుకొని మంచినీటి అవసరమే, తాగునీటి అవసరమే తీరదు కదా. వ్యవసాయానికి ఎక్కంచిస్తావు, నిజాం సార్కి ఎక్కంచిస్తావు, కాళేశ్వరం ఆయకట్టుకి ఎక్కంచిస్తావు, ప్రాణహిత ఆయకట్టు 16,40,000 ఎకరాలు. 160 టీఎంసీలు ఉంటే సాగునీటి అవసరాలు తీరుతాయి. 206 టీఎంసీలు ఉంటే తాగునీటి అవసరాలు ప్లస్ పారిశ్రామిక అవసరాలు తీరుతాయి. నీకాడ ఉన్నది 44, ఎడబోసుకుంటావు. అంటే కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం చేసింది ఎన్ని సంవత్సరాలు భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని నిర్మాణం చేసింది? అది ఇంకో 100 సంవత్సరాలు, ఇంకో 100 ఏళ్లకు. 100 ఏళ్ళ దాకా హైదరాబాద్కి ఇబ్బంది ఉండదు, తెలంగాణకి ఇబ్బంది ఉండదు. అంత విజన్తో చేసిందా? 3వ టీఎంసీ ఎందుకు పెట్టిండే? 3వ టీఎంసీ కమిషన్ కోసమని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. వాళ్ళకి తెలిస్తే కదా, వాళ్ళకు తెలియదు, ప్రజలకు అసలే తెలియదు. గద్దెగిరిందంటే ఎద్దెగిరింది అంటారు. ఏం చేస్తాం మనం? అంటే కాంగ్రెస్ వాళ్ళకి తెలియదు అంటారా? తెలియదు, వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఒక్కరు కూడా లేరు అక్కడ. ఇరిగేషన్ పరిజ్ఞానం ఉన్న ఒక మంత్రి లేడు. ఇంకా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడు కొంత ఆ పరిజ్ఞానం నేర్చుకుంటున్నాడు మంత్రి కాబట్టి. ఒక్కరికి కూడా ఇప్పుడున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో కానీ కాంగ్రెస్ మంత్రులలో కానీ బయట ఉన్న వాళ్ళల్లో కూడా చాలామందికి ఇరిగేషన్ మీద అవగాహన ఉండదు. మళ్ళీ అట్టయితే ఈ మాట అంటే వాళ్ళు అవును. కానీ నేను టీఆర్ఎస్లో కూడా చెప్తున్నా, నీకు హరీష్ రావుకి కేసీఆర్కి తప్ప 3వ వ్యక్తికి పరిజ్ఞానం లేదు ఇరిగేషన్ మీద ఇంత డెప్త్గా ఇన్డెప్త్గా. పైపైన తెలుసు వాళ్ళకు. ఆ క్యాబినెట్లో కూడా అందరికీ ఏం అవగాహనది? 2-3 ఎవరి వాళ్ళ శాఖ ఇచ్చినప్పుడు ఆ శాఖకు సంబంధించిన నాలెడ్జ్ వాళ్ళకు ఉంటుంది. ఇరిగేషన్ చేసే వాళ్ళకు వచ్చింది, ఫైనాన్స్ మినిస్టర్కి వచ్చింది, ఎందుకంటే డబ్బులు ఇవ్వాలి కాబట్టి. బట్ చాలామందికి లేదు. కేసీఆర్ మాటలతోని జరుగుతున్న పనితీరును బట్టి నేర్చుకున్నారు చాలామంది. కాంగ్రెస్లో నేర్చుకునే తత్వం కూడా లేదు కదా. ఎంతసేపు అవతలని బ్లేమ్ చేయడమే తప్పితే నేర్చుకోవాలనే జ్ఞానం ఎక్కడుంది? లేదు. ఇప్పుడు ఇంతకీ కాంగ్రెస్ చేస్తున్న చర్యలు తెలంగాణ సాగునీటి రంగానికి వరమా శాపమా? అంటే ఎట్లుంటుందంటే, ఇప్పుడు వాళ్ళు ఏం చేసిండ్రని చెప్పాలి నేను. ఇప్పుడు ఈ 1 ఇయర్ నుంచి ఏం చేసిండ్రు వాళ్ళు మీరు చెప్పండి. మీది మహబూబ్నగర్ జిల్లా, నార్ కర్నూలు. పాలమూరు రంగారెడ్డికి ఏం చేసిండు? ఏం లేదు. ఆయన కొడంగల్ మాత్రం డైరెక్ట్గా జూరాల నుంచో లిఫ్ట్ పెట్టుకుంటాడు. అది కూడా ఏమన్నా అయిందా అంటే ఏం కాలేదు. అది కూడా ఏం కాలేదు. పోనీ అది వరకు ఉన్న పెండింగ్ ప్రాజెక్టులుగా ఉన్న డబ్బులు పెట్టిండా? దేనికి? నిన్న కొంత అమౌంట్ అంచనాలు పెంచారు నార్లపూర్లో ఒకదానికి, తర్వాత ఏదో. మరి అంచనాలు పెంచడం ఎట్లా తప్పు అవుతుంది? కేసీఆర్ పెంచడం తప్పు, ఈయన పెంచుకుంటేనేమో కరెక్టా? అంటే ఇవన్నీ ఉంటాయి. ప్రభుత్వం అన్నప్పుడు కాలయాపన జరిగినప్పుడల్లా అంచనాలు పెరుగుతూ ఉంటాయి. రేట్లు ఇవ్వాలన్న రేట్లు నెక్స్ట్ ఇయర్ ఉండవు కదా. బట్ అబ్నార్మల్గా పెంచడం తప్పు అవుతుంది ఒకవేళ అట్లా పెంచితే. ఏది ఎట్లున్నా కూడా కాంగ్రెస్ పాలనలో మనం 57 ఏళ్ళ సమైక్య రాష్ట్రంలో అత్యధిక భాగం కాంగ్రెస్ పాలనే. తెలంగాణకు దుర్గతి అధోగతి దానివల్ల వచ్చింది. ఇప్పుడు ఇంకా అంతకంటే భిన్నంగా పరిపాలన ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకు కాంగ్రెస్ అనగానే మీరు నేనేమనలే. ఇప్పుడు నేను ఆన్సర్ షీట్ ముందు పెడితే చదవకుండానే ఇట్లా ఇంటి మార్క్ కొట్టి 0. వాళ్ళు మంచి పనులు చేసి మంచి పనులను మనం అప్రిషియేట్ చేస్తాం. ఈ ఏడాది 13 నెలలు ఒక మంచి పని నాకు మీకు అనిపించిందా కాంగ్రెస్లో? ఎందుకు లేవు? ఇప్పుడు మా చక్రపాణిని వీసీ చేశారు, అదొక మంచి పని. ఓపెన్ యూనివర్సిటీ పుట్టు పూర్వోత్తరాలు తెలుసు, రిజిస్ట్రార్గా చేశాడు, టీఎస్పీఎస్సీలో పనిచేశాడు చైర్మన్గా. అదొక మంచి నిర్ణయం, నేను అప్రిషియేట్ చేస్తాను. ఇవాళ దావోసు పోయిండు, సరే పెట్టుబడులు రావడానికి ఆయన కారణం కాదు, పెట్టుబడులు రావడానికి కేసీఆర్ కారణం. ఇవాళ హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టడానికి ఏ కంపెనీ అయినా వస్తుందంటే హైదరాబాద్ డెవలప్మెంటే కదా. దాని మీద రేవంత్ రెడ్డి ఏమన్నాడు? ఈ చంద్రబాబును రాజశేఖర రెడ్డి చేసిన డెవలప్మెంట్ అన్నాడు. తెలంగాణలో ప్రజలు ఎవరన్నా ఆమోదిస్తారా? దాంతో స్టేట్మెంట్ అంగీకరించారు. కేసీఆర్ పాలనలో హైదరాబాద్ ఎంత డెవలప్ అయింది, అంతకుముందు కొంత డెవలప్ అయింది.
దాన్ని కొనసాగించే క్రమంలో ఈయన ఇంకో 4 ఇంతలు పెంచాడు. 100%. మరి అది కాదా ఇప్పుడు పెట్టుబడులను ఆకర్షించింది ఏంటిది? ఒక స్టేబుల్ ఎకానమీ, ఒక మంచి డ్రింకింగ్ వాటర్ కావచ్చు, పారిశ్రామిక జలాలు కావచ్చు, ఇంకా 100 ఏళ్ళ దాకా హైదరాబాద్కి ఇబ్బంది లేకుండా చేశారు. ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాలి. కానీ రేవంత్ రెడ్డి పోయినందుకు ఆయన చూసి ఇచ్చారా? హైదరాబాద్ను చూసి ఇచ్చారా? హైదరాబాద్ను చూసి ఇస్తే కనుక హైదరాబాద్లో ఎమ్యూనిటీస్ ఎవరు చేశారు? కాబట్టి ఏదున్నా సరే ఆయన వంతు ప్రయత్నంగా ఒక ముఖ్యమంత్రిగా దావోస్ పోవడం, అంతకుముందు ముఖ్యమంత్రులు ఎవరు పోలే, ఆయన దావోస్ పోయి ఇవి తీసుకొని రావడం అనేది అది పాజిటివ్ పాయింట్. అది 1,78,000 అవి ఎన్ని వస్తాయో తర్వాత సంగతి. ఎందుకంటే అలా సగం మన ఇక్కడ తెలంగాణ వాళ్ళే ఉన్నాయి కదా, మెగా వాళ్ళే 44,000 కోట్లు ఉన్నాయి. అలా గ్రీన్ కో వాళ్ళే ఉన్నట్టున్నాయి, ఇంకెవరెవరి ఉన్నాయో. ఆయన అక్కడ పోయి ఒప్పందాలు చేసుకున్నా, భారతీయులతోనే ఒప్పందాలు చేసుకున్నాడు. అమెరికాలో నుంచి అక్కడ నుంచి ఇప్పుడు ఇన్ఫోసిస్ ఇండియాదే కాదా? మరి ఎక్కడి నుంచి వచ్చిన పెట్టుబడులు? దావోస్ పోతే నీకేమన్నా యూరోపియన్లు పెట్టిండ్లా లేదా అమెరికన్లు పెట్టిండ్లా? అడిగిండు, ఆయన ప్రయత్నం ఆయన చేసిండు. ఇంకా ఏది నేను అప్రిషియేట్ చేయాలి రేవంత్ రెడ్డి చేసిన దానిలో? ఇంకా వేరే పనులు ఏం చేసిండని ఏమన్నా చేస్తే అప్రిషియేట్ చేద్దాం. అంటే ఇవాళ కాంగ్రెస్ ఏడాది పై కాలంలో చేసింది 0, ఏం లేదు. మీరు అడిగినప్పుడే చెప్పినా, నేను క్వాలిఫై కాలేదని చెప్పాను. అవును, ఏడాది అన్నప్పుడు. బట్ ఒక్కటి అప్రిషియేట్ చేస్తా, పట్టుదల ఉంది, తపన ఉంది, ప్రయత్నం చేస్తున్నాడు. సక్సెస్ అవుతాడు కావచ్చు. మనం 1 ఇయర్తో పోల్చకూడదు. ఆ 10 ఏళ్ల పాలనతో 1 ఇయర్తో మనం కంపేర్ చేయలేదు, తొందరపాటు అవుతుంది. బట్ ఓ ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఆయనకు కొత్తగా ముఖ్యమంత్రి అయ్యిండు, ఇదివరకు ఏంటంటే మంత్రి కూడా కాదు. ఆయనకు అర్థం కావడానికి సంవత్సరం పడుతుంది. ఒకటైతే ఆయన లోపల ఈ దూకుడు తగ్గింది. ఈ తిట్లు, శాపనార్థాలు, బూతులు, రోత మాటలు ఇవన్నీ అయితే కనబడతలేవు. మరి తర్వాత ఏమన్నా వస్తే వినబడితేమో తెలియదు. మంచిది, 49,500 ఉద్యోగాలు వస్తాయని చెప్తున్నాడు. వీలైనంత తొందరగా ఆ ఫండ్ వస్తేట్టు చేయాలి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ దావోస్ పోయిండు, ఇప్పటివరకు ఆ డబ్బులు రాలే. 38,000 కోట్లు మరి రాలే కదా అవి. మరి ఇవి వస్తాయా? 1,78,000 కోట్లు వచ్చినట్టు చేసుకోవాలి. కేవలం వాగ్దానాలు, హామీలు కాదు. 2 లక్షల కోట్లు అవుతాయి. ఓ సంతకం పెట్టడానికి ఏముంది? సంతకాలు పెట్టించుకోవచ్చు కదా. మెగావాళ్ళు 17 దేశాలలో పనులు చేస్తున్నారు. ముందైతే సంతకం పెట్టవా, తర్వాత ఇస్తావా సస్తావా నేను చెప్పుకోవడానికి ఉంటుంది అని అంటే పెట్టడా? కాబట్టి వచ్చినప్పుడు లెక్క, బుల్లెట్ దిగిందా లేదా అనేది ఇంపార్టెంట్. చూడాలి మరి ఏం అంటే కాళేశ్వరం విషయంలో అంతిమంగా తేలేది ఏముండొచ్చు? మరోసారి మీకేమైనా పిలుపు రావచ్చా? అన్నాడు ఆ మాట. జడ్జి గారు ఏమన్నారంటే, అవసరమైతే నేను మళ్ళీ పిలుస్తాను అన్నాడు. మీ అఫిడవిట్లో ఉన్న అంశాలన్నింటినీ కూడా విట్నెస్గా పెట్టుకుంటాను ఎవిడెన్స్లో. ఒకవేళ ఏదైనా అవసరమైతే మళ్ళీ నేను పిలుస్తాను అన్నాడు. ఎప్పుడు పిలుస్తారో తెలియదు. బట్ కాళేశ్వరం ద్వారా కొన్ని అబ్జర్వేషన్స్ ఉంటాయి. అక్కడ ప్రధానంగా కనబడుతున్నది ఏంటంటే, మేడిగడ్డ బ్యారేజ్ యొక్క ఎస్టిమేషను తక్కువ టైంలో చాలా ఎక్కువ పెంచారు. దానికి కారణం ఏంటి అనేది నన్ను ఆ ప్రశ్న అడిగితే నేను చెప్తుంటే నన్ను అడగలేదు ఆయన. రెండవది ఏంటంటే, టెక్నికల్ అంశాలు మీరు ఇంజనీర్ కాదు కాబట్టి నేను అడగట్లేదు అన్నాడు. ఒకవేళ టెక్నికల్ అంశాలు ఇంజనీర్ కాకపోయినా నాకు కొన్ని తెలుసు కాబట్టి చెప్తుంటేనే అడగలేదు అది. తర్వాత బ్యారేజ్ ఎందుకు కుంగింది అనేది కూడా అడగలేదు. ఎందుకంటే అది టెక్నికల్ అంశం అనుకున్నాడు. ఆ మాట అన్నాడు, టెక్నికల్ అంశాలు నేను మిమ్మల్ని అడగొద్దు అనుకున్నాను అన్నాడు. అడిగితే నేను వాటికి కూడా చెప్తుంటేనే. ఎందుకంటే ఇంజనీర్లు అందరితో మాట్లాడి కొన్ని నిర్ధారణలకు వచ్చినవి ఉన్నాయి, బహుశా ఇందుకు జరిగి ఉండొచ్చు అని. సో అది ఆయన అడగలేదు. మూడోది ఏంటంటే, ఎస్టిమేట్స్ ఎందుకు పెంచాలని అన్న కదా, దానికి మనము తెలుసుకున్న విషయం ఏంటంటే, ఫస్ట్ ఒక రఫ్ ఎస్టిమేషన్ ఇస్తారు. కన్స్ట్రక్షన్ మొదలుపెట్టినాక లోతులు తెలుస్తాయి మనకు. మేడిగడ్డ అనేది ఒక ప్రమాదకరమైన స్థలం. ఎందుకు అంటే, ప్రాణహిత కలిసిన తర్వాత చాలా వేగంగా నీళ్ళు వస్తాయి, చాలా ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయి. గోదావరి ప్రపంచంలోనే అత్యంత వేగంగా నీళ్లు ప్రవహించే ఒక నది అది. ప్రపంచంలోనే చాలా ఫాస్టెస్ట్ రివర్. అంటే ఇండియాలో దానికంటే పెద్ద నది గంగా ఉంది, కానీ ఇంత ఫాస్ట్గా రావు గంగాల ఫాస్ట్గా రావు నీళ్ళు. ఇలా చాలా దూకుడుగా వస్తాయి, ఫ్లాష్ ఫ్లడ్స్ అంటారు. ఎందుకు అట్లా? దాన్ని నైసర్గిక స్వరూపం అట్లుంది. ఎక్కడో మధ్యప్రదేశ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది, వేన్గంగా, వార్దా. కాబట్టి ఇక్కడ వాళ్ళు ఏం చేశారు, వ్యాప్కోస్ వాళ్ళు దేశం అంతా బ్యారేజీలు ఉన్నాయి కదా, వాటిని దృష్టిలో పెట్టుకొని ఎస్టిమేషన్ ఇచ్చారు. కానీ ఇక్కడున్న ప్రత్యేక పరిస్థితి వల్ల వాళ్ళు ఎస్టిమేషన్ వేసిన దానికి 2 రెట్లు 3 రెట్లు ఎక్కువ సిమెంటు, ఎక్కువ స్టీలు, ఎక్కువ మ్యాన్ పవర్ ఇవన్నీ పట్టే అవకాశం వచ్చింది. కాబట్టి మందం పెరిగింది బాగా. ఈ సైజ్ అనుకున్నారు వ్యాప్కోస్, దేశమంతా ఈ సైజ్ వేసాము,
ఇదే సైజు అనుకున్నారు. బట్ ఈ సైజ్ అయింది. అన్నారం బ్యారేజ్లో కానీ సుందిళ్ళ బ్యారేజ్లో కానీ అంత పెరగలే, ఎందుకంటే అక్కడ అంత ఫ్లాష్గా రావు కాబట్టి. ఆడ ఎల్లంపల్లి బ్యారేజ్ ఉన్నది మధ్యలో, కాబట్టి అంత స్పీడ్గా రావు. ఇక్కడ ఏది లేదు కదా, పైన ఎక్కడి నుంచో వస్తాయి నీళ్ళు ప్రాణహితల అంత వేగంతో. కాబట్టి దాని మందం పెరిగింది కాబట్టి దాని అంచనా పెరిగింది. మొత్తం కన్వర్జేషన్ అంతా ఇంగ్లీష్ ఆర్ హిందీ? ఇంగ్లీష్. ఓకే, ప్రశ్న అడగటం సమాధానం ఇంగ్లీష్. ఓకే, రాని వాళ్ళు ఎవరు ఉంటే కనుక ట్రాన్స్లేట్ అని పెట్టుకోవాలి. మనం పెట్టుకోవాలా, వాళ్ళు ఏర్పాటు చేస్తారు? వాళ్ళే చేస్తారు. నాకు ఇంగ్లీష్ మాట్లాడరాదు అంటే వాళ్ళు పెడతారు. బట్ ఇక్కడ పోయిన వాళ్ళందరూ ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళే. 100 సాక్షులు ఉన్నారు కదా నాకంటే ముందు, 100 సాక్షులు కూడా ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళే. కాకపోతే లాంగ్వేజ్ అనేది కమ్యూనికేషన్ కోసమే కాబట్టి తప్పులు మాట్లాడినా ఆయనకు అర్థమైతే చాలు కదా, ఆ విషయం కన్వే అయితే చాలు. ఎందుకు ఇంకోటి అక్కడ టైప్ చేస్తే అతను తెలుగు అతనే కదా, కాబట్టి వాళ్ళు ట్రాన్స్లేట్ చేసేటప్పుడు కరెక్ట్గా చేస్తారు. బాగుంది ఇట్లా మాట్లాడే. ఈ కమిషన్ రిపోర్ట్ బహుశా కేసీఆర్కి ఇబ్బంది కలిగిస్తుందని మీకు అనిపిస్తున్నదా? నేను అనుకోవట్లేదు. అధికారులకు మాత్రం ఇబ్బంది కలిగిస్తుంది. కొంతమంది అధికారుల మీద వేటు పడుతుంది. కొంతమంది అధికారులకు రికవరీస్ కూడా అడగవచ్చు. రికవరీ కాంట్రాక్టర్స్ని కూడా రికవరీ చేస్తారు. కొంతమంది కాంట్రాక్టర్లను కూడా రికవరీ చేస్తారు. అధికారులు రికవరీ అంటే ఎట్లా? వాళ్ళ దగ్గర గన్నే అంతగానో కొంత మేరకు పెనాల్టీ లాగా ఇస్తారు. ఉన్నది అవకాశం, వాళ్ళ నిర్లక్ష్యం కానీ నిర్వహణ లోపం కానీ కొంత ఉన్నది నాకు అనిపించింది. అయితే ఇప్పుడు అది విచారణలో ఉంది కాబట్టి మనం జడ్జిమెంట్ ఇవ్వలేము. జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఇట్లాంటివి ఉండొచ్చు అనేది నేను ఒక అబ్జర్వేషన్ అంతే. కేసీఆర్ను తప్పట్టడానికైతే ఆడ నాకు ఏం అనిపించట్లేదు. ఎందుకంటే లొకేషన్ ఆయన ఐడెంటిఫై చేసింది కాదు, డిజైన్ ఆయన ఇచ్చింది కాదు, ఆడపోయి ఆయన కూర్చోలేదు, ఎట్లా కడుతున్నారనేది చూడలేదు, ఓన్లీ టీవీలో మానిటరింగ్ చేశాడు అంతే. కాబట్టి ఆయన నీళ్లు కావాలి తొందరగా ఇవ్వండి అన్నాడే తప్ప నాసిరకంగా కట్టండి అని చెప్పలేదు ఆయన. కాబట్టి ఆయనకి ఎటువంటి ఇబ్బంది రాదు. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కాళేశ్వరం ప్రాజెక్టుపై జరుగుతున్న విచారణ, దాని పూర్వము, ఆ తర్వాత ఇవాళ జరుగుతున్న చర్చ జరుగుతున్న అన్ని అంశాలపైన వ్యక్తిగతంగా వారు హాజరై చెప్పిన విషయాలు, వారి పరిశీలనకు వారి దృష్టికి వచ్చిన అంశాలపైన వారి అభిప్రాయం ఇది. థ్యాంక్ యూ.